కీర్తనలో 148 3వ వచనం. కీర్తన 148 3. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడతండి అని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నాకేం అవసరమో తండ్రి, ఇంకా నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు చెప్పు నాయన అని 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఏకపరముల్లో దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక, మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, నా తండ్రి ఈరోజు నాయన ప్రభువా, మాతో మీరేం మాట్లాడాలనుకుంటున్నారో, మాకేం చెప్పాలనుకుంటున్నారో, మేమేమి చెయ్యాలో తండ్రి నాయన స్పష్టముగా మాకందరికీ తెలియపరచండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దీనురాలను మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి నాయన. మీరు చెప్పాలనుకున్న ప్రతి విషయము సూటిగా తేటగా మాతో చెప్పండి నాయన. ప్రతి ఒక్క చెవి తెరవబడునుగాక, ప్రతి హృదయం తెరవబడునుగాక. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చెయ్యండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి బిడ్డకి అర్థమయ్యే శైలిలో మీరు మాట్లాడండి, అర్థము చేపించండి నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్మ దేవుడా నీ వాక్యాన్ని ముద్రించండి నాయన. వారెన్నటన్నిటికీ మర్చిపోకుండా సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యం చేయండి. దీనురాలను మరుగుపరుచుతండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించండి. మీ పరలోక జ్ఞానముతో నింపండి. నీ వశంలో తీసుకోతండి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడి సహాయం చేయమని, ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియపరచవలసింది యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించు, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఇక్కడ మరి ఆయన చెప్తున్నారన్నమాట అండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎవరైనప్పటికైనా మీరేం చెయ్యాలి? నక్షత్రాలు అనలేదు కానీ కాంతి గల నక్షత్రాలారా అన్నాడు అన్నమాట అండి. అంటే కాంతి లేని నక్షత్రాలు కూడా స్తుతిస్తున్నాయన్నమాట అండి. 4వ వచనంలో అంటాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. నక్షత్రాలని ఆయన నియమించాడటండి. నక్షత్రాలను ఆయన నియమించాడు. నియమిస్తే కొన్ని కాంతి కలిగిన నక్షత్రాలుగా మారినాయి అంట, కొన్ని కాంతి లేని నక్షత్రాలుగా ఉండిపోయినాయి. కాంతి గల నక్షత్రాలు అంటే మొన్న చెప్పుకున్నాం, మనం క్రీస్తుని మనం అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో మనము కడగబడి పరిశుద్ధాత్మతో మనము అభిషేకించబడి ఆయన ఆత్మతో అనుదినం అనుక్షణం మనము నడిపించబడాలి అన్నామన్నమాట. అప్పుడు వాక్యమైన దేవుడు మనలో నివసిస్తాడండి. ఆయన నివసించి అనుదినం అనుక్షణం మనల్ని ఆయన ఏం చేస్తాడు? మనకు ఆలోచన చెప్పుతూ, మనకి గైడ్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. ఇట్టి వారిని మరి ఏమంటారు? వాళ్ళే కాదట, అనేక మందిని నీతి మార్గం అనుసరించి నడిచేటట్టుగా తిప్పుతారంటండి. వాళ్ళు కాంతిగల నక్షత్రాలు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడులా కొంతమంది, చంద్రుడిలా కొంతమంది, నక్షత్రాల్లో కొంతమంది ఉపయోగపడుతూ ఉంటారన్నమాట అండి. ఈ నక్షత్రాలు లాగా కాంతివంతంగా ఉండేవాళ్ళు
మరి స్తుతిస్తేనంట అది యథార్థవంతులు స్తుతించినప్పుడు చాలా శోభస్కరంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుందండి. కాంతిగల నక్షత్రాలు స్తుతిస్తుంటే ఎలా ఉంటుందట? చాలా శోభస్కరంగా ఉంటుందటండి. అయితే మనం ఆదికాండం దగ్గరికి అంటే మొదటి నుంచి మనం చూసుకుంటే కనుక కొంతమంది దేవుడిని స్తుతించే విధానాలు ఎలా ఉన్నాయి, ఎలా స్తుతిస్తే ఏం జరిగినాయి అనేటువంటి కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు మరి చెప్పాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డానండి. అయితే మొదటిగా మనము దేవుడిని బాగా స్తుతించింది ఎవరండి? దావీదు కదా. దావీదు బాగా దేవుణ్ణి స్తుతించేవాడు. దినానికి 7 మార్లు స్తుతిస్తున్నాను అని కూడా కీర్తనలో రాయబడిందండి. అంటే ఆయన ఒక మహారాజు. అంటే చూడండి, ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు చిన్నపిల్లోడు కనుక ఆయన మరి అమ్మో స్విచ్లు ఆపేసుకోండి, నేను ఆపుకోలేదు. చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఇప్పుడు గ్రేస్ వాళ్ళ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, తను ఎలా స్తుతిస్తాడు చెప్పండి? వాళ్ళ అమ్మ ఎలా స్తుతిస్తుంది? నేను ఎలా స్తుతిస్తాను? ముగ్గురిది ఒకటే స్తుతి అవుతుందా? వాడు స్తుతిస్తున్నాడు, వాళ్ళ అమ్మ స్తుతిస్తుంది, నేను స్తుతిస్తున్నాను. కానీ ముగ్గురికి ఏముంది? వ్యత్యాసం ఉంది. అంటే తన లెవెల్లో తను స్తుతిస్తాడు. వాళ్ళమ్మ తన్ని మించి స్తుతించగలుగుతుంది. ఇంకా కాస్త అనుభవాలు ఎక్కువ నాకు ఉంటాయి కనుక నేను స్తుతించే విధానము వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ముగ్గురు స్తుతి చేస్తున్నాము, మీకు బాగా అర్థమవుతుందని నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. అందరము స్తుతి చేస్తున్నామండి, కానీ అందరి స్తుతి ఒక్కలాగా ఉండదు. ఇది ఎందుకు చెప్పాను అంటే దావీదు చిన్ని బిడ్డగా ఉన్నప్పుడు స్తుతించాడు కదా. ఏం ఆశని స్తుతించాడు? ఏమీ ఆశించలేదు. తన ఇంట్లో తనందరూ కూడా మరి విడిచిపెట్టిన కారణాన్ని బట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టేశారండి. అడవుల్లోకి వెళ్ళి గొర్రెలు మేపుకుని రమ్మని పంపించేశారు అతను. అడవుల్లో మనకు తెలుసు, పుళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి. మరి ప్రాణహాని ఉంటుంది అక్కడ ఎక్కువ, అవునా కాదా? ప్రాణహాని ఉంటుంది. అయినా అని తెలుసా తెలీదా వాళ్ళకి? తెలిసినా కూడా పంపారు. పంపినప్పుడు సర్వసాధారణంగా అలాగే ఎవరి ప్రేమ దొరకనప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది అంటే ఎక్కువ మందే చెడిపోతారండి బాగానే. రకరకాల వ్యసనాలకి గురైపోయి పాడైపోతారన్నమాట అండి. కానీ ఇక్కడ దావీదును మనం చూసినప్పుడు అతను వ్యసనాలకి గురవలేదు. అతను ఎవరిని హత్తుకున్నాడో? దేవుణ్ణి హత్తుకున్నాడండి. దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. అతనే తండ్రి నేర్పించాడా? తల్లి నేర్పించిందా? అన్నదమ్ములు నేర్పించారా? ఎవ్వరూ నేర్పించలేదు అతనికి, ఎవరో కూడా నేర్పించలేదు. కానీ తనకు తానే దేవుణ్ణి ప్రేమించాడండి. ప్రేమించి ఆ ప్రేమని ఆ యొక్క ఏమంటారు భాషలో, తనకొచ్చిన భాషలో అదొక పాటగా మార్చి అతను పాడడం ప్రారంభం చేశాడనమాట అండి. అంతేగాని దావీదు ఏమన్నా పెద్ద చదివేసుకుని గాయకుడు అయిపోయాడా? అవ్వలా. అందుకే దేవుడు అంటాడు, నరుని యొక్క ముఖాన్ని నేను లక్ష్య పెట్టను కానీ వాని యొక్క హృదయాన్ని లక్ష్య పెడతానంటాడు దేవుడు. అంటే మనకున్న చదువులు కావచ్చు, డిగ్రీలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే మనకున్న ధనం కావచ్చు, ఇలాగ ఆస్తి ఐశ్వర్యం ఎన్నైనా ఉన్నప్పటికైనా కూడా
మన హృదయం ఎలాగున్నది అనేటువంటిది మన హృదయాన్ని చూస్తాడు. కానీ దేవుడు మనకు కలిగి ఉన్న వేటిని కూడా చూసి ఆయన సంతోషపడిపోయేవాడు కాదు. మన హృదయం ఎంత బాగుందో అంత సంతోషిస్తాడు దేవుడు మనల్ని చూసి. హల్లెలూయా. అలాగే ఇక్కడ దావీదు తన హృదయాన్ని దేవుడి మీద పెట్టుకున్నాడండి. ఎవరిని ప్రేమించాడు? నా తండ్రి నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, తల్లి ప్రేమించకపోయినా పర్వాలేదు, నా అన్నదమ్ములు ప్రేమించకపోయినా నాకు పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు చాలు నాకు అని అక్కడ తండ్రిగా, తల్లిగా, అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా ఎవరిని చేసుకున్నాడండి? దేవుడిని చేసుకున్నాడు. నేను ఎప్పుడు చిన్ననాటి నుంచి అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు తండ్రిగా మీరు ఉండండి. అంటే నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారండి, తోబుట్టువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినప్పటికైనా వాళ్ళ మీద నేను ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే నా హృదయాన్ని ఆయనకి ఇచ్చేసాను. నేను ఎవరికి? యేసయ్యకి ఇచ్చేసాను. అందుకని నాకు తండ్రివైనా నువ్వే, తల్లివైనా నువ్వే, అన్నవైనా నువ్వే, తమ్ముడివైనా నువ్వే, అక్కవైనా నువ్వే, చెల్లివైనా నువ్వే ప్రభువా అని అలా చేసుకునేదాన్ని. నా ప్రార్థనలో ఒక ప్రార్థన అది. ఎప్పటికే చేసుకుంటాను నేను ఆ ప్రార్థన, ఎప్పటికే చేసుకుంటాను అన్నమాట. ఈ రోజుని ఈ స్థితిలో నేను ఉన్నానంటే ప్రభువా నువ్వే కారణం. నువ్వు నాకు తండ్రిలాగా ఉంటున్నావు, తల్లిలాగా ఉంటున్నావు, అన్నలాగా ఉంటున్నావు, తమ్ముళ్ళలాగా ఉంటున్నావు, అక్కలాగా ఉంటున్నావు, చెల్లిలాగా ఉంటున్నావు. నాకు ఏ అవసరం వచ్చిందో ఆ రూపంలో దేవుడు నాకు ఉపయోగపడుతున్నాడు. అదండి. అంటే మనకు నాకు అక్కలు లేరు మరి, కానీ నాకు అక్కలాగా ఎవరన్నా ఉంటున్నారా లేదా? ఎవరో ఒకరు ఆ అక్క స్థానంలో నాకు ఉంటారన్నమాట. ఒక చెల్లి స్థానంలో ఒకరిని నాకు ఉపయోగపడేటట్టు చేస్తాడు. ఒక అక్కలాగా ఉపయోగపడేటట్టు చేస్తాడు, ఒక అన్నలాగా ఉపయోగపడేటట్టు చేస్తాడు, ఒక తమ్ముళ్ళలాగా ఉపయోగపడేటట్టు చేస్తాడు, ఒక తండ్రిలాగా ఉపయోగపడేటట్టుగా చేస్తాడు, ఒక తల్లిలాగా ఉపయోగపడేటట్టుగా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా సియోనులో ఆయన మిమ్మల్ని ఆదరించును అని చెప్తున్నాడు. దేవుని యొక్క మందిరంలో మనల్ని ఏం చేస్తాడట? ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనల్ని ఆదరిస్తాడటండి. ఎలాగా? ఒక తల్లి ఆదరించినట్లుగా. ఎందుకంటే లోకంలో ఉండే ఒక సామెత ఏంటంటే అండి, తల్లి ప్రేమ గొప్పది అంటారన్నమాట. లోకంలో ఎవరి ప్రేమ గొప్పదంట? తల్లి ప్రేమ గొప్పది అంటారు. కానీ మరి తల్లి లేని వాళ్ళ సంగతి ఏంటి? దేవుడే మనకు తల్లి అయిపోతాడు. మనకు తల్లి లేనప్పుడు ఏమవుతాడు? దేవుడే మనకు ఒక తల్లి అవుతాడు. అంటే ఎలాగవుతాడు? ఏదో ఒకరి ద్వారా. మన తల్లి ఉంటే మనకి ఎలాగా మనల్ని ప్రేమిస్తుందో, లేకపోతే మనకు సహాయం చేస్తుందో, మన బాధను అర్థం చేసుకుంటుందో, అలాంటి వ్యక్తిని మనకి ఎలాగిస్తాడు? ఆ టైంలో తల్లిలాగా ఇచ్చేస్తాడండి. కన్న తల్లి లేకపోవచ్చు. కన్న తల్లి ఎంతమందికి లేరు చెప్పండి? చేతులు చూపించండి మీరు. నాకు కూడా మా అమ్మ లేదు, మా నాన్న కూడా లేదు. 2 అన్నయ్యలు కూడా చనిపోయారు, ఒక అన్నయ్య మాత్రమే ఉన్నారు. ఇంకా అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు. అయినప్పటికైనా చిన్న వయసు నుంచి నేను ఎవరి మీద ఆధారపడిపోయాను? నా దేవుడి మీద నేను ఆధారపడ్డాను కనుక అయ్యో నాకు ఒక అక్క ఉంటే బాగుండు. చిన్నప్పుడు అనుకునేదాన్ని అలాగా. అందరికి అక్కలు ఉంటున్నారు, నాకు అక్క లేదు, నాకు అక్క ఉంటే ఎంత బాగుండు, చెల్లి ఉంటే ఎంత బాగుండు. అక్క చెల్లు ఉన్న వాళ్ళేమో కొట్టేసుకుని పోరండి. అదే నాకు ఒక అక్క ఉంటే ఎంత బాగుండు, చెల్లి ఉంటే ఎంత బాగుండు అని నేను అనుకునేదాన్ని. ఉన్న వాళ్ళకేమో గొడవలో, లేని వాళ్ళకేమో కావాలనిపిస్తుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా దేవుడు మనకి ఎవరు లేరు, ఆ సహాయం మనకే అందేస్తుంది. నిజమేనమ్మా నాకు అందుతుందో అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, ఎడబాసే దేవుడు కాదండి. ఆ దావీదు గారే మనకు ఒక సాక్ష్యం అన్నమాట. ఆ చిన్న పిల్లోడిని గొర్రెలు ఇచ్చి అడవుల్లోకి పంపేశాడట తండ్రి. అక్కడ పులులు ఉంటాయి తెలుసు, సింహాలు ఉంటాయని తెలుసు, సర్పాలు ఉంటాయని తెలుసు, ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు, క్రూర మృగాలు ఉంటాయని తెలుసు, జంతువులు ఉంటాయని తెలుసు.
ప్రాణహాని ఉంటుందని తెలుసు, అయినప్పటికైనా పంపేశాడట, వెళ్ళి గొర్రెలు మేపుకురారా అని. అయితే తండ్రి పంపేసిన తండ్రి మీద అతను కక్ష పెట్టుకోలేదు, అన్నదమ్ముల మీద కక్ష పెట్టుకోలేదు, తల్లి మీద కక్ష పెట్టుకోలేదు. ఎందుచేత దేవుడికి తన హృదయాన్ని ఇచ్చేశాడు. తండ్రి నువ్వు నాకుంటే అంతా నాకున్నట్టే. ఏమనిపిస్తుందండి? నువ్వు నాలో ఉంటే మొత్తం అంతా నాదే అనిపిస్తుంది, అవునా కాదా? ఎందుకంటే దేవుడు ఉంటే ఇంక అంతా మందే. దేవుడు ఉంటే ఇంక లోటు ఏదో ఉందే అని అనిపించదు మనకి. ఇంకా లోటు వచ్చినా కూడా ఆ లోటు ఉందని మనకు అనిపించదండి. గల కారణం ఏంటి? తల్లి తండ్రి దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమన్నా భయం వేస్తుందండి? మరి ఎప్పుడు భయపెడతారు వీళ్ళు? ఆ తల్లి కానీ తండ్రి కానీ ఇంటి దగ్గర లేకపోతే, ఇద్దరు లేకపోతే, ఒకళ్ళున్న అల్లరి ఉంటుంది, ఇద్దరు లేరంటే ఇంకా జుట్లే. పట్టుకుంటున్నారా? చెల్లి జుట్టు పట్టుకుంటున్నావా? పట్టుకోకు, అలా కొట్టేసుకుంటారు. కానీ ఎప్పుడైతే దేవుడికి మన హృదయంలో స్థానం ఇచ్చామో అప్పుడు మనము ఎవరి మీదకి వెళ్ళాలనే మనసు ఉండదు. ఇంకా మనకి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి గొడవకి వెళ్ళాలనే మనసు ఉండదండి. గల కారణం ఏంటి అంటే, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు ఉన్నాడు కదా. అంటే దేవుడు అంటే మా నాన్న. దేవుడు అంటే ఎవరండి? మా నాన్న. ఇప్పుడు మా నాన్న మన దగ్గర ఉంటే మనకు భయం వేస్తుందా? అందుకే ఇప్పుడు పిల్లలు చెప్పాను మీకు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటే వాళ్ళకి భయం అనిపించదండి, లేకపోతేనే ఏదో విషయంలో భయపడతారు మొత్తం మీద. అయితే మన నాన్నని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో ఇంక మనకు భయం అనిపించదు. మా డాడీ ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా నాన్న ఉన్నారు, ప్రతిదానికి మన నాన్న ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యంలో మనము ఉంటామన్నమాట అండి. హల్లెలూయా. ఒక ధైర్యంలో ఉంటాం. అయితే ఆ రీతిగా అతను అడవులకి వెళ్ళాడు, వాటిని మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉంటుంటే మరి ఈ క్రూర మృగాలు దాడి చేస్తూ ఉంది. ఎవరి మీద? గొర్రె పిల్లల మీద. ఇతను ఏం చేసేవాడు? దేవుణ్ణి ఆ వచ్చిరాని మాటలతో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, స్తుతించడం మొదలుపెట్టాడు. అది స్తుతి అని అతనికి తెలియదు, అతను ఏమి చదివేసుకోలేదు. అతను కొంతమంది అనుకుంటారు బాగా చదువుకుంటేనే బాగా దేవుడు వాడుకుంటాడేమో, పాటలు గట్ట బాగా వాళ్ళకే వచ్చేస్తాయేమో అనుకుంటారండి. నువ్వు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావో నువ్వు చక్కగా పాడగలుగుతావు అన్నమాట. మన చర్చిలో చదువు లేని వాళ్ళు కూడా పాడతారండి. ముఖ్యంగా మనకి బాగా తెలిసిన శాంతి ఉండేది, మీకు అందరికీ తెలుసు. శాంతికి అసలు గొంతు వచ్చేది కాదండి, మాట వచ్చేది కాదు తనకి. మీకు ఎవరికి తెలియదు అనుకుంటా, ఆమెకు మాట రాదు అన్న సంగతి మీకు ఎవరికైనా తెలుసా? మాట వచ్చాక తెలుసు మీకు. ఆమె గొంతులో ఏదో కుయ్యి అన్నట్టు ఉండేది అనమాట. అసలు మాటే అర్థమయ్యేది కాదు. అప్పుడు మన సహవాసానికి వచ్చింది, అప్పటికి ఇంకా మందిరం లేదు మనకి. సహవాసానికి వస్తే అమ్మ పాట పాడతావా అన్నాను నేను. ఏదో కుయ్యి అంది, ఏమీ అర్థం అవ్వలేదు నాకు, దగ్గరగానే ఉంది. అప్పుడు పక్కన మాతారత్నం గారు కూర్చున్నారు. ఆవిడ నవ్వి, అదే గొంతు సరిగ్గా రాదంటుంది అమ్మగారు అని ఈవిడ నాకు ట్రాన్స్లేషన్. అప్పుడు ఏమ్మా అన్నాను. అంతేనండి, తన గొంతు అంతేనండి, తన గొంతు రాదండి, మాట బయటికి వినపడదండి అన్నది. ఆవిడ సహవాసం ఎక్కువ వీళ్ళిద్దరికే. ఈ సహవాసం ఎక్కువ మూలంగా ఈవిడ భాష కొంచెం ఆవిడకి అర్థమైపోతుంది. ఆవిడే కూయి అన్నా కూడా ఈవిడికి అర్థమవుతుంది అన్నమాట. అయితే అప్పుడు నేను అన్నాను, నీకు గొంతు వచ్చినా పర్వాలేదు, రాపోయినా పర్వాలేదు, నీకు వచ్చినట్టుగా పాడమ్మే, ఇక్కడ ఎవరో నిన్ను ఎగతాళి చేసి వాళ్ళు లేరు,
మన చర్చిలో ఎవరిని ఎగతాళి చేయరండి. ఎవరికి ఎలా వచ్చినా అలా పాడవచ్చు. అయితే నీకు ఎలా వచ్చి అలా పాడు, ఇక్కడ ఎవరో నవ్వరో ఎవరో నిన్ను ఎగతాళి చేయరమ్మా, నువ్వు పాడు అన్నాను నేను. అంటే అయ్యి బాబోయ్ నాకు అసలు గొంతే రాదు కదా అని చెప్తున్నట్టు ఆవిడతోటి. పర్వాలేదు అమ్మగారు పాడమన్నారు కదా నువ్వు పాడు అని ఈవిడ అనమాట. మనవాళ్ళు బాగానే ఎంకరేజ్ చేస్తారు. అమ్మగారు పాడమన్నారు కదా నువ్వు పాడు, ఎలా పాడినా పర్వాలేదు అంటే ఏదో కుయ్ 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 అని పాడిందండి మొత్తం నేను. అసలు ఒక్క శరణం కూడా బయటకు కనబట్టలేదు. అదేం పాట పాడుతుందో కూడా తెలియట్లేదు. ఆ తర్వాత వారం వచ్చేటప్పటికి కొంచెం స్వరం పెరిగిందండి. అలాగా నెక్స్ట్ వారం వచ్చేటప్పటికి మీకేమొచ్చినాయి? ఆమె చదువుకోలేదండి. పాట సెల్లలో నేర్చుకుని ఇక్కడికి వచ్చి పాడేస్తుంది అన్నమాట. మా వారు ఎంత ఆశ్చర్యపోయేవారో, చదువుకోలేదు కదా అసలు చూడకుండా ఎలా పాడేస్తుంది, అంత చక్కగా ఎలా పాడుతుంది. ఎందుకంటే మరి అవన్నీ ఉంటాయి కదా అందులోని, ఆ లిరిక్స్ అవన్నీ ఉంటాయండి. ఆ లిరిక్స్తో సహా పాడేసింది అన్నమాట. ఇంక మా వారు చాలా ఆశ్చర్యపోయేవారు. ఏంటి శాంతి ఏంటి ఇంత ఇలాగ ఎలా పాడేస్తుంది, చదువుకోలేదు కదా చూడకుండా పాడేస్తుంది ఏంటి. ఎందుకంటే మరి ఈయన ఇంజనీర్ కదా, ఈయనకి లేదా తలం తాముకుంది. అప్పుడు నేను అన్నాను అది తలాంతది, దేవుడు మనకి ఇచ్చే తలాంతది. ఆ తలాంత్ దేవుడు తనకి ఇచ్చాడు. ఒకప్పుడు గొంతు రాలేదు తనకి. ఇలాగ వచ్చేటప్పటికి అలాగ వారం వారం పాటలు పాడడం మొదలుపెట్టింది. ఈ రోజుని దేవుడు ఏం చేశాడు, అప్పుడప్పుడు ఒక్కోటి ఇస్తా ఉంటాను ఆవిడకి. నేను ఎందుకు ఇస్తానో తెలుసా, నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. పాటలు వెళ్ళబోయి ఏమొచ్చినాయి, మాటలు వచ్చేసినాయి. విస్తరించి మాట్లాడతాం మొదలెట్టింది అన్నమాట నాన్ స్టాప్. కానీ నీకు గొంతిచ్చింది ఎందుకు ఇచ్చాడమ్మా దేవుడు, నువ్వు ఊరు మాటలన్నీ మాట్లాడతావని ఇచ్చాడా దేవుడు నీకు గొంతు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని అప్పుడప్పుడు కోటింగ్ ఇస్తూ ఉంటానన్నమాట. నిజమే అమ్మగారు నాకు అది అనిపిస్తుంది, అమ్మగారు నాకు అది అనిపిస్తుంది అమ్మగారు అని ఒప్పుకుంటుందండి. ఏదైనా ఖండించినా గద్దించినా బుద్ధి చెప్పినా ఏం ఫీల్ అవ్వదన్నమాట. తను ఆలోచించుకుంటుంది. మళ్ళీ నేను ఏది చెప్పినప్పటికైనా విని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదంతా నెమరు వేసుకుంటూ ఉంటుంది అండి. ఒక రోజు 2 రోజులు కాదు. తన ఖాళీ సమయాల్లో పలానా టైంలో అమ్మగారు ఈ వాక్యం చెప్పారు, ఆ వాక్యం చెప్పారు, అలా చెప్పారు, ఎలా చెప్పారని అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటానమ్మా. ఇప్పటికే నేను చేస్తాను ఆ పని అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడన్నా దేవుడు నీకు గొంతిచ్చినందుకు దేవుడిని మహిమపరచాలమ్మా, నీకు ఊరు మాటలన్నీ కాదు కావాల్సినవి, అందుకే దేవుడు నీకు ఇస్తా, దేవుడికి నువ్వు ఉపయోగపడాలి అని చెప్తూ ఉంటానన్నమాట. అలాంటి దావీదుని చూసుకున్నప్పుడు ఆయన ఏం పెద్ద చదివేసుకోలేదండి. ఎవరు చదివించేశారా ఆయన్ని? తల్లిదండ్రులు చదివించారా? అసలు వాళ్ళ దగ్గర వండిచ్చారు అతన్ని. కానీ ఆ వచ్చి రాని మాటలతో దేవుడిని ఏం చేశాడు, అతను స్తుతించడం ప్రారంభించాడు. ఏం చేశాడు? స్తుతించడం ప్రారంభించాడండి. స్తుతించడం ప్రారంభించి ఆ తర్వాత ఏదన్నా కొంచెం ఏంటది వాయిద్యం తయారు చేసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ తనకే ఆలోచన వచ్చిందండి. అప్పటి వరకు ఏదో వచ్చిరాని మాటలు పాడేశాడు. పాడుతూ ఏం చేశాడంటే చప్పట్లు కొట్టాడు. సర్వజనులారా, మరి అందుకే రాశాడు అక్కడ, మీకు వాయిద్యాలు వాయించడం వచ్చినా రాకపోయినా, వస్తే వాయించండి, రాకపోతే ఏం చేయండి. మరి మనకు చేతులు ఉన్నాయి కదా. కొంతమంది ఏమంటారు తెలుసా భాషల్లో, చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? పాటలు పాడేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? చప్పట్లు కొట్టండి అని నేను చెప్పకూడదు, మీరు కొట్టాలంటే. మీరు ఎప్పుడు కొడతారో, మీ మనసులో ఆ ఆనందం సంతోషం ఉన్నటప్పుడు ఆటోమేటిక్గా మీరే కొడతారు. మీరు కొట్టట్లేదంటే దాని అర్థం ఏంటి? మీ మనసు ఎక్కడో ఉందని అర్థం. మీరు ఇక్కడ ఉండుంటే మనసులు ఉంటున్నారు, మనసులు ఉంటున్నాయా? ఎక్కడ ఉన్నాయి మరి మనసులో?
చూడాలని తిరుగుతున్నాయా? ఏం చేయాలి? మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి. అంటే అక్కడికి వెళ్ళి ఆరాధన చెయ్యాలని అనుకోకండి. నువ్వు దేవునితో అలా కనెక్ట్ అయిపోవాలంతేనన్నమాట. ఇంకా దేవునితో కనెక్ట్ అయిపోవాలి. నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలోంచి స్తుతిస్తున్నావా, నీ పెదవుల్లో నుంచి స్తుతిస్తున్నావా, దేవుడు చూస్తాడు. ప్రతి దానికి మార్కులు పడతాయండి. అర్థమైందా? ప్రతి దానికి మార్కులు పడతాయి. మెల్లమెల్లగా అలాగ రాగాలు కూర్చాడు. ఆ పాటలకి చిన్ని చిన్ని వర్డ్స్ పాడాడు. తర్వాత ఏం చేశాడు? అలాగ రాగాలు కూర్చాడు. ఎవరి దగ్గర నేర్చుకోలేదు అతను. ఏమీ తెలియదు. ఈ రోజున మనకి నేర్చుకోవడానికి ఎన్ని పాటలు రిలీజ్ అయిపోతున్నాయి అంటే నేర్చుకోవడానికి టైం లేదు ఇప్పుడు. అవునా కదా? స్పీడ్ యుగం అయిపోయింది అంటండి. ఏమైపోయింది ఇప్పుడు? ఒకప్పుడు కొత్త పాటలు నేర్చుకోవాలంటే ఏమన్నా మీటింగ్స్ జరగాలండి. అది జరిగినప్పుడే ఆ మీటింగ్స్లో కొత్త పాటలు రిలీజ్ అయ్యి అన్నమాట. అవి నేర్చుకుని సంఘాల్లో పాడేవాళ్ళమండి. మీటింగ్స్ వచ్చే వరకు కొత్త పాటలు ఉండేవి కాదు మాకు. ఇప్పుడు అలా కాదు. మీకు ఎన్ని కొత్త పాటలు వచ్చేస్తున్నాయో అన్నమాట. ఎవరికి నచ్చినవి వాళ్ళకి వస్తున్నాయండి అందులో. అందుకే ఇప్పుడు మీకు టైం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత అనుకున్నాడు అతను, ఒక వాయిద్యాన్ని తయారు చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఎవరు అతనికి చెప్పలేదు. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడండి దేవుడే మనకు ఆలోచనలు ఇస్తూ ఉంటాడండి. మనకు తలంపులు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలో చెప్తూ ఉంటాడు ఆయన. అక్కడో పుల్ల, ఇక్కడో పుల్ల, అక్కడో పుల్ల, పుల్లలన్నీ ఏరి. మరి మా చిన్నప్పుడైతే కీర్తనల బుక్ మీద దావీదు గారు ఫోటో వేసేవారు అన్నమాట అండి. అది సితారా పట్టుకుని వాయిస్తున్నట్టుగా ఆ ఫోటో ఉండేది. ఎంతమంది చూసారు దాన్ని? ఎక్కడ చూసావు బాబు నువ్వు? నీ వారు చూసారంట. అదే మరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ దావీదు సితార వాయిస్తున్నట్టు వేసేవారు అన్నమాట పాటల పుస్తకం మీద. అయితే దేవుడు అంటాడు, నన్ను గణపరచువారని నేను. ఆయన ఏమైనా చదువుకున్నాడా? ఏ ఎన్న ఉన్నాయా? కానీ ఎన్ని తలాంతులు అతను సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర. ఒకటే రెండు కాదండి, చాలా తలాంతులు సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర. తలాంతులు సంపాదించుకుందామని ప్రాక్టీస్ చేయలేదు అతను. తన ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేశాడండి. అంటే తన హృదయం నిండా ప్రభుని నింపేసుకున్నాడు. అందుకే ఏం చెయ్యాలో దేవుని కొరకు ఇంకా ఏం చెయ్యాలన్న ఆ తపన ఎక్కువైపోయింది ఆయనకి. ఆ ఆరాటం ఎక్కువైపోయింది. అందుకే ఆ పుల్లలన్నీ ఏరాడంట. అక్కడ ఒక సితారాన్ని అతను తయారు చేసేసుకున్నాడు. అది తర్వాత తెలిసింది అది సితారా అని. అప్పటికేమన్నా సితారా అంటే ఏంటో అతనికి ఏమన్నా తెలుసా? దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చాడు. సితారాన్ని ఎలా తయారు చేయాలో జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. అది ఎలా తయారు చేయాలో అతనికి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చాడు. ఆ ప్రకారంగా చేసినప్పుడు కూడా అది ఏం చేస్తుంది? అది నాదమిస్తుంది. స్వరాలు పలుకుతుందా లేదప్పుడు అది అలా అవుతుందని అతను అనుకున్నాడా? అనుకోలేదు. అనుకోకుండా తయారు చేశాడు. దేవుడేదో ఆలోచన చెప్తున్నాడు. ఎందుకు ఎలా చెప్తున్నాడా దేవుడు అని అతను దాన్ని మొదలుపెట్టాడు. మొదలు పెడితే అది సితారా అయిపోయింది. దాన్ని అతను మరి ప్లే చేస్తుంటే చక్కని మ్యూజిక్ వస్తుందంట అందులో నుంచి. అమ్మో ఎంత బాగా వస్తుందో అనేసి ఇంకా ఆనందంతో అతను చక్కగా ఒక నైపుణ్యత వచ్చేసింది అందులో. మనం ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు నువ్వు చేసే ఏ పనైనా కావచ్చు, ఎక్కువగా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నీకు ఏమొస్తుందో తెలుసా? నైపుణ్యత వస్తుంది. విసుగు చెందకుండా ఒకే పనిని మనం చేసినప్పుడు ఆ పనిలో మనము నైపుణ్యతను సంపాదిస్తామండి. విసుగు ఉండకూడదు.
విసుగు లేకుండా చేస్తామన్నమాట. అది చేసే కోల్ది మనకు చెయ్యాలనిపిస్తుంది అన్నమాట అండి. చెయ్యాలనిపించే కోల్ది మనం చేస్తుంటే ఏమొచ్చేసింది, ఇప్పుడు నైపుణ్యత వచ్చేసింది. అది అతను చాలా అవలేలుగా ప్లే చేసేస్తున్నాడండి. అది ఎవరికీ రావట్లే, ఆయనకి మాత్రమే వచ్చింది. రావడమే కాదంటండి, అది వాయిస్తుంటేనంటండి దెయ్యాలు పోతున్నాయంటండి. అంత చిత్రంగా చూడండి, అది వాయిస్తుంటే దెయ్యాలు పోతున్నాయి అంట. అంటే ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు ఆయనకి? తలాంతు. ఇప్పుడు అది ఏంగా మారిపోయింది? తలాంతుగా మారిపోయింది. అది దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతు అన్నమాట అండి. దేవుడిని అంతగా స్తుతించి ఆరాధిస్తుంటే మళ్ళీ విడిచిపెట్టేడు దేవుడు. మనకి ఏదో ఒకటి ఇస్తాడు అన్నమాట అండి. మనకి ఏదైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నామో ఆ పనిలో మనకు నైపుణ్యత ఇస్తాడో అది మనకు ఒక తలాంతులాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ తలాంతు ఎలాగ ఉపయోగపడుతుందంటేనంట, దెయ్యాలు పారిపోతున్నాయి అంటండి. పారిపోయినా లేదా? ఎక్కడ పారిపోయింది? సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారా వాయిస్తూ పాట పాడుతుంటే దెయ్యం పారిపోయిందంట. అంటే సితారా వాయిస్తూ పాడితే దెయ్యం పారిపోద్దా? ఇప్పుడు పారిపోయిందా లేదా? ఇప్పుడు అదొక అభిషేకం అని చెప్పుకోవాలండి. పాటలో కూడా అభిషేకం ఉంటుందండి. ఇక్కడ మీరు పాడే పాటల్లో ఒక్కొక్క పాట వచ్చి నా హృదయాన్ని తాకుతుంది అన్నమాట. నేను ఇంట్లో ఉన్నా సరే తాకపడతాను, ఇక్కడికి వచ్చినా కూడా నేను తాకపడతాను అన్నమాట. అసలు నా హృదయం ఏదోలా అయిపోద్ది అన్నమాట అండి. నా ప్రభు నన్ను స్పర్శించినట్టుగా నా మైండ్ ఏంటి, నా హృదయం ఏంటి, ఇంకా ఆ పాట చేత నేను కదిలించబడిపోతాను అన్నమాట. గల కారణం ఏంటి? ఆ పాట రాసిన వ్యక్తి అది ఎలా రాశాడు? అభిషేకంతో రాశాడు. రాసిన వ్యక్తిలో అభిషేకం ఉంటుందండి, కొంతమంది పాడే వ్యక్తులు అభిషేకం ఉంటుందండి. ఒక ఆయన రాసి పాట పాడేటండి, అందరూ అలాగా ఆహ్లాదంగా వింటున్నారంట. స్టేజ్ మీద పాడాడు అతను పెద్ద మీటింగ్లో. ఆ స్టేజ్ మీద కూర్చున్న మరో పాస్టర్ గారు, అయ్యగారు మీరు అనుమతిస్తే ఆ పాటను నేను ఒకసారి పాడతానండి అన్నాడంట. ఈ రాసి పాడిన అతన్ని సరే పాడండి అన్నాడంట. ఇతను పాడుతుంటే అందరూ కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయంట. అంటే దీని అర్థం ఏంటి? అతను పాటను రాశాడు, పాడాడు, కానీ ఏమి లేదు అతని దగ్గర, అభిషేకం లేదు. ఇతను పాట రాయలేదు కానీ అభిషేకం ఉంది. అతను పాట మనుషులు కదిలించలేదు కానీ ఇతను పాడినప్పుడు పాట మనుషులు కదిలించింది. అర్థమైందా? ఇలాంటివి కూడా ఉంటాయండి, డిఫరెన్స్లు ఉంటాయన్నమాట. రాసే మనసులో ఉంటుంది, పాడే మనసులో ఉంటుంది. మనం ఎప్పుడైతే హృదయంతో పాడతామో అవతల మనసుని కదిలించేస్తుందండి. ఎక్కడి నుంచి రావాలి పాట? మన హృదయంలో నుంచి రావాలి పాట. అప్పుడు అవతల వ్యక్తిని కదిలిస్తుంది. ఇప్పుడు ఇతనికి ఇవ్వబడిన అభిషేకం ఏంటి? అతను పాడుచుంటుండగా, ఆ యొక్క సితారా వాయిస్తుంటుండగా దెయ్యాలు పారిపోతున్నాయి. హల్లెలూయా. అందుకే అతను రాస్తున్నాడు అన్నమాట, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, ఆయన్ని స్తుతించండి అని చెప్పి అతను ఏం చేశాడంటే అతని కాలంలో అనేక మందిని పాటలు పాడేవారుగా తర్ఫీదు ఇచ్చేసాడటండి. అనేక మందిని పాటలు పాడేవారుగా తర్ఫీదు ఇచ్చాడు. మన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం పాటలు అలవాటు చేసేస్తామండి. పాటలు రాని వాళ్ళు కూడా ఏకగ్రీవంగా 4-5 పాటలు పాడే స్థితిలో ఉన్నారా లేదా మీరు చెప్పండి.
మీకు మైక్ పట్టుకోవటం కూడా రాదు, భయం. మైక్ పట్టుకోవాలంటే భయం. కానీ ఈ రోజున ఎన్ని పాడుతున్నారు మీరు? ఈరోజు నాకు అవకాశం లేదనే స్థితి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు. అవునా కాదా? ఆ రీతిగా మన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమిస్తాము? పాటలు పాడేవారికి అవకాశాలు ఇస్తాం. భయం అన్నా ఏమన్నా కూడా ఏం భయం ఉండదు, పాడండి, దేవుణ్ణి స్తుతించండి అని చెప్పేసి ఇస్తూ తర్ఫీదు ఇస్తూ ఉంటాం అందరికీ మనం. అందుకే మన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటారు. ఇవన్నీ ఒక తర్ఫీదు అవుతూ ఉంటారన్నమాట అండి. ఒకవేళ నేను లేకపోయిన వాక్యాలు కూడా చెప్పేస్తారు. అన్ని తర్ఫీదు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే దావీదు నేనే కాదు అనేక మంది పాడాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? మీరు పాడడం మొదలెట్టారు, నేను పాడటం మానేశానని. అయితే ఆయన అనేక మందికి ఈ సితారాలు అయ్యి తయారు చేపించి మరి చేసేవాళ్ళు వచ్చారు కదా. అప్పుడు మరి ఇంకా నేర్పుతాడు కదా, ఇలా చేయండి అలా చేయండి అని మరి తర్ఫీదు ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు కదండి. ఆ రీతిగా నేర్పించి ఆ వాయిద్యాలు అవన్నీ తయారు చేపించి అనేక మంది ఆ వాయిద్యాలు వాయిస్తూ దేవుడిని మీరు ఏం చేయాలి? స్తుతించాలి. అంటే ఎంత ఆశ అతనిలో ఉందో మీరు ఆలోచించండి. నేను ఒక్కడనే కాదు, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అది అతని యొక్క ఆశ. నేను ఒక్కడనే కాదు, మీరు కూడా ఏం చేయాలి? ఇలాగా చెయ్యండి అని ఆ ప్రజలకి అతను ఏం చేశాడంట? నేర్పించాడటండి. ఆ వాయిద్యాలన్నీ కూడా మరి నేర్పించాడంట, పాటలు నేర్పించాడంట. అందుకే ఆ పాటలు పాడడం, వాయిద్యాలు వాయించే వారందరూ కూడా చక్కగా తయారైపోయేవారటండి. చక్కగా తయారైపోయేవారంట. ఏది ఏమైనప్పటికైనా ఆ సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు వెళ్ళి ఆ సితారా వాయిస్తూ అతను పాటలు పాడితే ఆ దురాత్మ పారిపోయిందంటండి. మరలా దురాత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఇతను గానం చేస్తుంటే ఏమవుతుంది? ఆ దురాత్మ పారిపోతుందంటండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇప్పుడు పాటలు పాడుతుంటే పారిపోతాయని అర్థమైందా? అది అలాగే కొత్త నిబంధనకి వెళ్ళేటప్పటికి సౌలు అనే ఒక ఆయన పౌలుగా మార్చబడ్డాడు. మతం కొరకు ప్రయాసపడ్డాడు, పనిచేశాడు, అనేక మంది మనుషులు చంపేశాడండి. చంపడమే నాకు ప్రాణాధారం అన్నట్టు చంపేశాడు. ప్రవ్వా ఈ సౌలు ఇలాగ అయిపోయాడు నాయన, శిష్యులు కూడా చంపేయడానికి వచ్చేస్తున్నాడు ప్రవ్వా, ఇతన్ని రక్షించిన ఆయన, ఇతన్ని దర్శించి తండ్రి అని శిష్యులు అందరూ మొరపెడితే మొత్తమే దేవుడు అతన్ని దర్శించాడు, అతను రక్షించబడ్డాడు. ఇప్పుడు దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. వీళ్ళకంటే ఎక్కువైపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కువైపోయి ప్రకటిస్తుంటే దేవుడు మరి అతను వేరే ప్రాంతాలు వెళ్దామని ఆలోచన చేశాడట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతను వెళ్ళనివ్వలేదు. మాసిదోనియాకు వెళ్ళు అని దర్శనం చూపించాడు. ఆ మాసిదోనియాకు వెళ్ళినప్పుడు మరి అక్కడ వాక్యం చెప్తున్నాడంట. అనేక మంది అక్కడ కూడుకుంటున్నారు. ఎందుకంటే మరి అతనికి మందిరము లేదు. సమాజ మందిరాలే కానీ అప్పటికి ఇలాంటి మందిరాలు ఉండే కాదండి. ఇప్పుడు ఈ రీతిగా దేవుడు నిర్మాణం చేపిస్తున్నాడు, అనేక మంది ద్వారా నిర్మాణం చేపిస్తున్నాడు అన్నమాట అండి. మొత్తం మీద అతను అలా సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడంట. అతనితో పాటు 2-3 శిష్యులు ఉన్నట్టున్నారు అతను కూడానే. అలా వెళ్తూ ఉంటుండగా ఒక దెయ్యం పట్టిన ఆమె ఈయన గురించి ప్రవచనం చెప్తుందంట. ఏమని చెప్తుంది? సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు మీరు అని చెప్పేసి ఆమె చెప్తుందంట. ఆయన రక్షణ గురించి మీరు ప్రకటిస్తున్నారు అని దెయ్యం చాలా బాగా చెప్పుద్దండి, చాలా బాగా చెప్తుందండి. అలా చెప్తుందండి.
ఇంతకీ ఆ దెయ్యంతో ఆమె ఏం చెప్తుందంటే సోది చెప్తుందన్నమాట అండి. ఏం చెప్తుంది? సోది చెప్తుందన్నమాట అండి. చెప్తుంటే ఆ సోదు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇచ్చేస్తున్నారంట. ఆ డబ్బులు ఆ యజమానులు బాగా పోగొట్టుకుంటున్నారు. బాగా పోగు చేసుకుంటుంటే చాలా డబ్బు వచ్చేస్తుందన్నమాట అండి. ఇప్పుడు వీళ్ళేమో ఆ దారిని వెళ్తుంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ దెయ్యం ఏం మాట్లాడుతుంది? మీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులై ఉన్నారు, ఆయన సువార్తను మీరు ప్రకటిస్తున్నారు అని చెప్తుందంటండి. అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు కూడా అలాగే చెప్తుందంట. చెప్తుంటే అప్పుడు ఈ పౌలు గారు దెయ్యం ఏంటి మన గురించి చెప్పడం ఏంటి, అయ్యో దెయ్యం కూడా మన గురించి ఎంత బాగా చెప్పిందో అని అనుకుంటారు కదండి. ఎవరన్నానే అనుకుంటారా లేదా? దేవుడు కొంతమంది గురించి వాళ్ళలో దేవుడు పనిచేస్తున్నాడా, దేవుని ఆత్మ దెయ్యమాత్మ తెలియపరుస్తారండి ఆయన. కొన్ని ఏమో వెంటనే జరిగే చూపిస్తారు, కొన్ని ఏమో చాలా సంవత్సరాలు పడుతుంది అది జరగడానికి. ఆ రీతిగా ఉంటుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా వీరికి సిరాకు వచ్చిందంట ఒక రోజు. యేసు నామంలో ఆమె విడిచి బొమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడంట. అంటే ఆ దెయ్యం ఏం చేసింది? ఇప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకేమి రావట్లేదు, సోది రావట్లేదు. సోది రావట్లేదు, చెప్పలేకపోతుంది అన్నమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈమె వల్ల మేము ఇంత డబ్బు సంపాదించాము, నువ్వు ఆ దెయ్యాన్ని వదలగొడతావా? అసలు ఆ దెయ్యం వల్ల మాకు ఎంత డబ్బు వచ్చింది ఇప్పటి వరకుని, ఇప్పుడేమో ఈ దెయ్యం పోగానే ఇప్పుడు మేమేమో మాట్లాడలేకపోతుంది, ఏమీ చెప్పలేకపోతుంది అని చెప్పేసి మా దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టావు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? దొమ్మిగా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో అప్పచెప్పేశారు. వాళ్ళకి అప్పచెప్పేశారు. అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాళ్ళకి చేతులకి బొండలేసి బిగించేసి భయంకరమైన ఉగ్రవాదుల్ని కాబట్టి పెట్టే ప్లేస్లో పెట్టారంటే వాళ్ళు తీసుకెళ్ళి ఎంత ఘోరం చేశారో చూడండి. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు దెయ్యాన్ని వెళ్ళగొట్టడం పెద్ద ఘోరం అన్నమాట అండి. వాళ్ళకి అక్కడ పెట్టారంటండి. వీళ్ళు తీసుకెళ్ళి కాళ్ళకే చేతులకి బొట్టలు వేసి పెట్టేసరికి శుభ్రంగా కొట్టేశారంట. ఫస్ట్ కొట్టేసి అందులో పెట్టారంట. పెడితే ఎవరైనా ఏమంటారండి? వీళ్ళకి ఇలాగైపోవాలి, అలాగైపోవాలి, అది ఇది అని ఇలా తిడతారు కదండి. అలాగే ఏం అనలేదంటండి. కామ్గా అందులో ఉన్నారంట. మీకు దుఃఖం కలిగినా ప్రార్థన చెయ్యండి, సంతోషం కలిగినా కీర్తనలు పాడండి అని యాకోబు గారు రాస్తారు. ఇప్పుడు వీళ్ళకి దుఃఖంలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారు కదా. మరి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చేసాడంట. దేవుడు దిగి వచ్చేటప్పటికి ఆ జైలుకి భూకంపం వచ్చిందంటండి. ఊరికి కాదు, ఎక్కడొచ్చింది? ఆయన అడుగు పెట్టాడు కనుక, ఆ జైల్లోకి అడుగు పెట్టాడు కనుక జైలు అంతా ఏమైపోయింది? అటు ఇటు ఊగిపోయి దానికి భూకంపం వచ్చిందంట. జైలుకి మాత్రమే భూకంపం వచ్చింది, బంధకాలన్నీ ఊడిపోయినాయి అంట. ఎంతసేపు ఖైదీలు పారిపోవడానికి చూస్తారా, అందులో ఉండడానికే ఇష్టపడతారా కదా? మరి ఇప్పుడు ఊడిపోయినాయి అవి. ఊడిపోయినప్పుడు పారిపోవాలి కదా. మరి వీళ్ళు పారిపోవట్లేదంట. ఎప్పుడైతే దేవుడు అక్కడ అడుగు పెట్టాడో భూకంపం వచ్చింది, ఇవన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? కీర్తనలు పాడుతున్నారంటండి. ఏం చేస్తున్నారు? ఏమన్నాడు? మీకు సంతోషము కలిగేనా? ఇప్పుడు దుఃఖంలో ఉన్నారో ప్రార్థన చేశారు, ప్రభు అక్కడ దిగి వచ్చాడు. ఇప్పుడు ఏమొచ్చింది వీళ్ళకి? దుఃఖం రావడానికి, సంతోషం రావడానికి నిమిషాలైనా పట్టింది.
అదే వాళ్ళని తిట్టుకుంటా కూర్చుంటే అక్కడ ఏమన్నా దిగొస్తాడు ఆయన? వాళ్ళని సప్పించుకుంటా వీళ్ళని సప్పించుకుంటా ఉంటే దిగొస్తాడు అక్కడికి ఆయన? దిగి రాడు. దిగొచ్చాడు. దిగొస్తే వీళ్ళకి సంతోషం వచ్చేసింది. సంతోషం వచ్చేసి వీళ్ళు పాటలు పాడటం మొదలు పెట్టారంట. ఖైదీలు వింటున్నారట అండి. హల్లెలూయా. అంటే ఆ పాటల్లో నుంచి దేవుని యొక్క శక్తి ఒక్కొక్కరిలో ప్రవేశిస్తుంది. ఆ జైల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ లోపలికి ఏం చేస్తుంది? ఇది దేవుని శక్తి వాళ్ళని తాకుతుందండి. తాకుతుంటే పారిపోవాలి అనుకునే వాళ్ళ కాస్త ఏమైపోయారు? ఇప్పుడు ఆ పాటలు వింటూ లీనమైపోయారటండి వీళ్ళు. లీనమైపోతే ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది? మెలుగు వచ్చింది. ఎవరికే? జైలు అధికారికి మెలుగు వచ్చింది. మెలుగు వచ్చేటప్పటికి అక్కడ కరెంట్ లేదు. దీపాలు పెట్టేవారు కావాలి, అందుకే దీపం వెలిగించుకురండి అన్నాడు ఆయన. ఆ రోజుల్లో కరెంట్ లేదనుకున్నా. అయితే దీపం వెలిగించుకుని రండి అనేసి కత్తి దూసుకుంటున్నాడు అంటండి. అంటే కత్తి దూసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ పాటికి ఇవన్నీ జరిగిపోయినాయి కదా, ఇక్కడ తాళాలు ఊడిపోయినాయి, బంధకాలు ఊడిపోయినాయి. ఇప్పుడు వీళ్ళందరూ పారిపోయి ఉంటారు. ఇప్పుడు నాకే ఏం పడుతుంది? మరణశిక్ష పడుతుంది. వాళ్ళెవరో మరణశిక్ష చేసే బదులు నేనే చంపేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అతను కత్తి దూసుకుంటున్నాడు అంటండి, చంపుకుందామని. దీపం ఇంకా వెలిగించమనలేదు, కత్తి దూసుకుంటున్నాడు. లోపల ఎక్కడో వేసిన పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, అందరము ఇక్కడే ఉన్నాము, నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని ఎక్కడో లోపల నుంచి స్వరం వినపడుతుంది. మీరు గమనించండి, అక్కడ లైట్లు లేవు. పౌలు గారు ఎక్కడో లోపల ఉన్న గదిలో వేశారు అతన్ని, ఏదో పెద్ద హంతకుల్లాగా ఏదోలాగా. కానీ ఆ లోపల ఉన్న ఆయనకి కత్తి దూసుకుంటున్నాడని ఎలా కనిపించింది? చెప్పండి, ఎలా కనిపించింది? పరిశుద్ధాత్ముడు ఆయనలో నుంచి పౌలు గారికి కనబడలేదు. ఎవరికి కనిపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ వాక్యం చెప్పేటప్పుడు కూడా కొన్ని మాటలు నాకు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాను. నాకు తెలిసిన కొన్ని మాట్లాడతాను, కొన్ని తెలియని విషయాలు మీతో మాట్లాడతాను. నాకు తెలియని విషయం నేను ఎలా మాట్లాడతాను? పరిశుద్ధాత్ముడే కదా మాట్లాడేది. కూర్చున్న మీ అందరిలో మీ హృదయాల్లో ఏముందో నాకేమన్నా తెలుస్తుందా? నాకు తెలియదు. కానీ మీ మీ విషయమై నేను మాట్లాడుతున్నాను అంటే అది ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మరుగుపరిచి ఆయన మాట్లాడతాడనమాట. ఎక్కడో లోపల ఉన్నాయని ఇక్కడ కత్తి దూసుకుంటున్నాడు అని ఎలా కనిపించింది? ఆయనకు కనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడండి. అప్పుడు వెంటనే అతను ఆగిపోయాడంట. అతన్ని లోపల నుంచి బయటికి తీసుకురండి అన్నాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అతని గాయాలన్నీ కడిగేశాడంట. గాయపరిచింది ఎవరు? వాళ్ళే గాయపరిచారు. ఇప్పుడు గాయాలు కడిగేది ఎవరు? వాళ్ళే కడుగుతున్నారు. కడిగి ఆయన ఈ దేవుడు నాకు కావాలంటున్నాడు, ఈ రక్షణ నాకు అయ్యలారా, నేను రక్షణ పొందాలి అంటే నేనేం చెయ్యాలి అంటే అతనికి ఏమర్థమైంది? ఇప్పుడు ఏదో వీళ్ళ సాక్ష్యం చెప్పే ఉంటారు, మిమ్మల్ని ఇలా చేశాం కదా, మా మీద మీకు బాధ లేదా అని అడుగుంటాడు. మాకు అలాంటి బాధ ఏమీ లేదండి, మా దేవుడే చూసుకుంటాడండి, అది మా గురించి మాకేమీ బాధ లేదు అని చెప్పేసి చెప్పుకుంటారు బహుశా. అయితే మీ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నాకు కావాలి, నేను రక్షణ పొందాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. చూసారా, నేనంటాను రక్షణ పొందేవాడు అతను ఒక్కడే కాదండి, అక్కడ ఆ ఖైదీలందరూ కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా. వాళ్ళ రక్షణ పొందకపోతే పారిపోరా వాళ్ళు? ఒక్క వ్యక్తి అనే పారిపోయాడండి అక్కడి నుంచి. మరి వాళ్ళందరూ రక్షణ పొందారా లేదా?
పొందారు. మనసులు మారిపోయినాయి వాళ్ళకి, పారిపోవాలనిపించలేదు వాళ్ళకి. వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఇదేంటి, భూకంపం వస్తే ఊరంతా రావాలి కానీ జైలుకు భూకంపం రావడం ఏంటి? వీళ్ళ పాటలు పాడడం ఏంటి, జైలుకు భూకంపం రావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఈ దేవుడు ఎవరో గొప్పవాడు అని వాళ్ళకి అర్థమైంది. ఈ దేవుడు ఎవరో గొప్పవాడు అని అర్థమైంది. ఈ దేవుడు మాకు కావాలని వాళ్ళు కూడా మారు మనసు పొందారు. ఎందుకంటే అక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళ మారు మనసు పొందకపోతే వాళ్ళు పారిపోయేవాళ్ళే, వాళ్ళు పారిపోలేదు. అయితే ఇక్కడ చెరసాలలో ఉన్నవాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు ఆ అధికారి యొక్క కుటుంబము వాళ్ళందరూ మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. బాప్తీసాలు తెల్లారిటాడు బాప్తీసాలు అయిపోయారు కదా. అంటే స్తుతిలో ఎంత శక్తి ఉంది, ఇది నేను చెప్పేది ఈరోజు. స్తుతిలో ఎంత శక్తి ఉంది. మనల్ని బాధ పెట్టే వారి గురించి మనం ఏం చెయ్యాలి? మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. నేను వాళ్ళ కొరకు ప్రార్థనే చేస్తానండి. నన్నైనా మమ్మల్నైనా ఎవరైతే హింసిస్తున్నారో ప్రభువా వాళ్ళు రక్షించబడేటట్టు చేయండి. ఎందుకంటే వాళ్ళు రక్షించబడితేనే మన గురించి బాగా అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనల్ని బాధ పెడుతున్నారు అలా అని చెప్పి వాళ్ళ నరకానికి పొమ్మని మనము కోరుకోకూడదు. అవసరమైతే గట్టిగా చెప్పాలి వాళ్ళకి. మనం ఈ లోకము శాశ్వతం కాదు, రక్షించబడాలి. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే రక్షణ కావాలి అని గట్టిగా చెప్పాలండి. మన వాళ్ళతో అయినా ఎవరికైనా కూడా చెప్పాలి. ఒక్కోసారి ప్రేమగా చెప్పాలి, ఒక్కోసారి గట్టిగా చెప్పాలండి. చెప్పాల్సిన టైంలో నోరు మూసుకుని ఊరుకోకూడదు, నోరు మూసుకోవాల్సిన సమయంలో చెప్పకూడదు. ఎప్పుడు మనం చెప్పాలో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలి? చెప్పాలన్నమాట అండి. అది చెప్పే ముందు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మొదట వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయాలి. తండ్రి, ఈ బిడ్డలు నరకానికి పోతారయ్యా, నిన్ను అంగీకరించలేదు నాయన. ఈ బిడ్డలు నరకానికి వెళ్ళిపోతారయ్యా, వీళ్ళు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాయన. మీకు ఇష్టం లేదు తండ్రి. ఈ బిడ్డలు మీరు ఎలా రక్షిస్తారో, ఏం చేస్తారో తండ్రి. ప్రభువా, ఈ రక్తంతో ఈ బిడ్డలు కడుగయ్యా, వీళ్ళ మనసులు మార్చిన ఆయన సహాయం చేయి తండ్రి అని వాళ్ళ కొరకు ఏం చేయాలంటే నీటి ప్రార్థన చెయ్యాలండి. ఒక స్త్రీ గర్భం దాల్చినట్టుగా దాల్చాలి వాళ్ళ కోసం. ఆ గర్భం దాల్చిన తర్వాత 9వ నెల నుంచి డెలివరీ టైం వస్తుంది అన్నమాట. అప్పుడు నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు భయంకరమైన నొప్పి అండి. అది తట్టుకోలేక కేకలు పెట్టేస్తారు స్త్రీలు. అప్పుడు సిగ్గేది వాళ్ళకి, ఇంకా ఏం అనిపించదు ఇంకా వాళ్ళకి. అసలు పక్కన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఏమీ అనిపించదు. ఇంకా సిగ్గు తెలియదండి ఆ టైంలో. ఇంకా అయితే నువ్వు నెమ్మదిగుండమ్మా అంటది నర్సు. ఏమి నెమ్మదిగుంటారో అది నెమ్మదిగుండే టైమా, ఆ నర్సును కూడా కొట్టేయాలనే టైం అన్నమాట. ఇంకా చెప్పిందంటే కొట్టాలనిపిస్తుంది అన్నమాట. అలాంటి టైం అది. ఎంత భయంకరమైన నొప్పులు వచ్చేస్తున్నాయో, ఆ నొప్పులు వచ్చి బిడ్డ బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. బిడ్డ బయటికి రాగానే ఆమె బాధ మర్చిపోతుంది. ఏం మర్చిపోద్ది? బాధ మర్చిపోయి అమ్మ ఆడబిడ్డ పుట్టిందా మగబిడ్డ పుట్టాడా అని అడుగుతారు తల్లి. అప్పుడు మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా కొంతమంది మరి అదేంటో కానీ ఆడపిల్ల అనగానే తల్లి ఏడ్చేసేవారండి. బాబోయ్ మళ్ళీ ఆడపిల్ల అని
ఏడ్చేసిన తల్లులు కూడా ఉన్నారని నాకు తెలుసు. అదేంటది ఏడుతున్నారేంటి? ఏ బిడ్డ అయితే ఏంటి? దేవుడు ఇచ్చిన బిడ్డలు కదా. గర్భఫలం ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చాడు. మనకు ఆడబిడ్డనే ఇవ్వాలా మగ బిడ్డనే ఇవ్వాలా దేవుడికి తెలియదా? తెలుసు. కానీ నేను కూడా నాకు ఆడబిడ్డ కావాలని అడిగాను దేవుడిని. హల్లెలూయా. మా వాళ్ళందరూనేమో మగ పిల్లోడు పుడతాడని అనుకుంటున్నారండి. వాళ్ళందరూనే అనుకుంటుంటే బాబోయ్ వీళ్ళందరూ ఏంటి ఎలాగనుకుంటున్నారు? నాకు మగ పిల్లోడు వద్దు, నాకు ఆడబిడ్డ కావాలి అన్నాను. ఆడబిడ్డని ఇచ్చాడు దేవుడు. అయితే గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. ఆయనకి మనం ప్రేమగా ఉంటే మనం అడిగింది ఇస్తాడు ఆయన. మనం అడిగింది ఇస్తాడు ఆయన. ఒక్కోసారి కొంతమంది అంటే ఏడ్చి సాధించుకుంటారంటండి. ఎలాగా? ఈ అమ్మాయిలా ఏడ్చేస్తుందా? అది ఏడ్చి సాధించుకోవటం వేరు, ప్రేమతో మన దగ్గర నుంచి పొందుకోవటం వేరు. బాబోయ్ దీనికి ఇవ్వకపోతే దీన్ని బాబోయ్ భరించలేము, దీని గోళాన్ని ముందే చేతిలో పెట్టేస్తారనమాట. అది వేరు, ప్రేమతో ఇవ్వడం వేరు. మనము తల్లిదండ్రులకి లోబడి ఉండి వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ ప్రేమను పొందుకున్నాం అనుకోండి, మనం అడిగేదానికంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు. మనం ప్రభు ఏమిస్తాడు? మనం అడిగేదానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉన్నాడండి ఆయన. ఆ రీతిగా అనేక ఆత్మల్ని సౌలు గారు ఏం చేశాడు? పొందుకున్నాడు. దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పాడు, అక్కడికి వెళ్ళాడు. అనేక ఆత్మలు అక్కడ వచ్చినాయండి. స్తుతిలో ఎంత గొప్ప శక్తి ఉందో మీరు ఆలోచించండి. ఇక ఫైనల్గా ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, ఆ ఒక్కటే చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళాలి. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు, కానాను దేశానికి వెళ్తున్నారు. ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, ఇంకా చాలా వరకు ప్రయాణం అయిపోయింది. అప్పుడు ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి వాళ్ళకి. ఏమొచ్చినాయి? ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి. ఎరుకో గోడలు అడ్డొస్తే అవి ఏం చేయాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి. ఆ గేటు మేము తీయం, మీరు ఇందులో నుంచి వెళ్ళటానికి వీల్లేదు, ఈ గేట్ తెరిసామంటే మమ్మల్ని మీరు ఎలగొట్టేసి మీరే ఇక్కడ ఉంటారు, అందుకని మీకు గేట్ తీయము అంటున్నారంటండి వాళ్ళు. మోయాబు దేశమా ఆ దేశం. వెళ్ళనేమనంటే ఎరుకో పట్టణం అనేసరికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు నాయకులు. ప్రవ్వా మీరు మమ్మల్ని వీళ్ళు వెళ్ళలేమని అంటున్నారు, మరి మేము ఎలా వెళ్ళాలి? ఇంక వేరే మార్గం లేదు, ఇప్పుడు ఏం చేయమంటావు ప్రవ్వా? ఎందుకంటే అక్కడ ఉన్నారు లక్షల మంది, వాళ్ళు ఏదో 2, 10, 100 కాదు, అక్కడ ఉంటా లక్షల ప్రజలు ఉన్నారు అక్కడ. లక్షల ప్రజలు ఎలా వెళ్తారండి? చిన్న దారిలో వెళ్ళగలరా వాళ్ళు? సముద్రంలో నడిచినప్పుడే 2 కిలోమీటర్లు వెడల్పు అంటండి. వాళ్ళు నడవడానికి ఎంత? 2 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి రంపచోడవరం అంత వెడల్పు అనమాట అండి. అంత వెడల్పులో నడిచారంట వాళ్ళు. అలాంటిది ఇక్కడ ఎలాగే వెళ్తారండి? ఆ ఊరు ఒకవేళ ఏ పక్క నుంచో ఏ చిన్నదారో ఉండొచ్చు, ఆ చిన్నదారిలో ఇక్కడ వీళ్ళు ఎక్కడ వెళ్ళగలరు అసలు? ఏం చేయమంటావు ప్రభు అని ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, రోజుకొకసారి చెప్పిన 6 రోజులు తిరగండి ఎరుకో చుట్టూ, ఆ గోడల చుట్టూ తిరగమన్నాడంట దేవుడు. ఇంకేంటి ఎరుకో చుట్టూ తిరగమంటాడేంటి అని అనుకున్నారు. చెప్పాడు ఈయన. మళ్ళీ ఏం చెప్పాడంట దేవుడు? స్తుతిస్తూ తిరగండి అన్నాడంట. ఎలా తిరగాలి? స్తుతిస్తూ తిరగాలన్నమాట అండి.
స్తుతిస్తూ తిరగమంటున్నాడు దేవుడు ఈ ఈ గోడల చుట్టూని ఊరు చుట్టూ అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారంట ఇదేంటి దీని చుట్టూ ఎందుకు తిరగాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలో అది చెప్పు, అంతేగాని దీని చుట్టూ స్తుతిస్తూ దేవుడు ఎందుకు తిరగమంటాడు అని అడుగుతారా అడగరా ప్రజలు? అడగడం జరిగింది, తర్వాత తిరగటము జరిగింది. రోజుకో చెప్పులు మొత్తం మీద తిరిగారు. చదువుకుంటానో కొడుక్కుంటానో తిట్టుకుంటానో ఎలాగోలాగా మొత్తం మీద తిరిగేశారటండి. 6 రోజులు 6 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు దేవుడు. రోజుకోసారి తిరిగితేనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అందులోకి వీళ్ళు ఏమన్నా ప్రయాణం చేసిన తక్కువ 40 సంవత్సరాలు నడిచారు. వేసుకున్న బట్టలు ఎదిగినాయి అంటండి. ఈ చిన్నపిల్లలప్పుడు బయలుదేరి ఉంటారు. 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు వీడికి ఎంత, 8 సంవత్సరాలు, 40 అయితే 48 సంవత్సరాలు. ఇప్పుడు వేసుకున్న స్కర్ట్ ఏమన్నా సరిపోద్దప్పటికి అంటే దీన్ని బట్టి ఏమైనాయి, వేసుకున్న వస్త్రం ఎదిగిందండి. మనిషితో పాటు ఏమి ఎదిగింది, వేసుకున్న వస్త్రం ఎదిగిందండి. కాళ్ళకి వేసుకున్న చెప్పులు 48 ఏళ్ళకి సరిపోతాయా? కాళ్ళకి వేసుకున్న చెప్పులు ఎదిగినాయి అంట. ఇవన్నీ అద్భుతాలు కాదా? వేసుకున్న బట్ట ఎదిగింది, మాసిపోలేదు. మనకిలాగా ఉతుక్కోవటం, ఆరేసుకోవటం, తీసుకోవటం ఈ గొడవ లేదు వాళ్ళకి. వండుకునే పని లేదు, గిన్నెలు తోముకునే పని లేదు, ఏ పని లేదండి వాళ్ళకి. ఇంకా తెల్లారేటప్పటికి చక్కగా మన్నా కురిసేస్తుంది. ఆ మన్నా ఏ రోజు మన్నా ఆ రోజు ఫ్రెష్గా తినేస్తున్నారండి. దాహం వేసినప్పుడేమో బండగా మార్చబడి నీళ్లు అందులోంచి ప్రవహించినాయి. ఆ నీళ్లు తాగారు. ఎండొచ్చేస్తుంది బాబోయ్ తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి మనకులా ప్రార్థన చేయలేదు. ఆయనే మేఘస్తంభంగా మారిపోయాడంట. ఎండ కాసుంటే కింద కాళ్ళు కాలిపోతే, తల కాలిపోతే, వేసుకున్న బట్టలన్నీ చెమటలెట్టేస్తాయి. చూసారా ఎంత చేశాడో దేవుడు. ఈరోజు చల్లగా ఉన్న మూల మనకు చెమటలు రావట్లేదు, లేకపోతే మనకి స్నానం చేసినట్టు అయిపోతుంది. అంటే ప్రతి దాన్ని కూడా దేవుడు ఎంత ఆలోచించి చేశాడో అది మనం ఆలోచించాల్సింది. నైట్ అయింది అంటే చీకటి పడిపోద్ది, ఎక్కడైనా పడిపోతుంది. అగ్ని స్తంభముగా మారిపోయాడట. ఎన్ని దీపాలను వెలిగిస్తారు వాళ్ళు, దీప స్తంభంలాగే మారిపోయాడటండి ఆయన. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడండి ఆయన. తన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు తప్పక హాస్పిటల్కి తిరుగుతాం, కానీ అన్నింటికి వెళ్ళిపోతామండి మనం. అన్నింటికి వెళ్ళిపోతే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగటమే సరిపోద్ది మనకి. ఇంకా అవునా కాదా? ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి మనిషికి వీళ్ళకి ఏదీ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారండి? ఎక్కడో 100కో 100కో కనపడుతున్నారు ముసలోళ్ళు. 100 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, 95 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. వాళ్ళకి మంచి ఇది ఉంటుంది, ఏముంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకని కరోనాను కూడా జయించేశారండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు జయించలేకపోతున్నారు. మీరే నయమండి అంటున్నారు మమ్మల్ని. ఆ రీతికి అగ్ని స్తంభముగా మారిపోయాడు. దీపాలు వెలిగించే పనే లేదు, ఏ పని లేకుండా చేశాడండి. ఇప్పుడు దాని చుట్టూ ఎందుకు తిరగమన్నాడో యెహోషువాకి ఏమన్నా చెప్పాడా దేవుడు? ఎవ్వరికీ చెప్పలేదండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మాకు చెప్తాడండి దేవుడు, కొన్నిసార్లు చెప్పడం. జరిగే వరకు మాకు కూడా తెలియదు, కానీ విషయం చెప్తాడు. ఇలా చెయ్యండి అని చెప్తాడు. ఎందుకు చెప్పాడో తెలియదు అన్నమాట. నేను సేవలోకి వచ్చిన టైంలో
మీటింగ్స్ పెట్టేవాళ్ళం కదా, ఆ టైంలో దేవుడు నాకు ఒక ఆలోచన చెప్పేవాడండి. ఇలా చెప్తున్నాడు దేవుడు అంటే అలా చెప్పాడా, అలాగే ఎలా కుదురుద్ది, అలా కుదరదు, ఇలా కుదరదని మరి ఈయన. నేను మట్టుకు ఏమో అవన్నీ నాకు తెలియదు, దేవుడు ఎలా చేయమన్నాడో ఇంక అలా చేయవలసిందే. అది ఎలాగా అవుతుంది, ఇది ఎలాగవుతుంది, అలాగా కాదు ఇలాగ కాదు అనేసి ఈయన అనేవారు. నాకు ఇంకా ఏమీ తెలియదు, దేవుడు చెప్పాడు చెయ్యాలి అంతవరకే తెలిసినట్టంటే ఇంకేం రెండోది నాకు తెలియదు. ఆయన ఏది చెప్తే అది చేయడానికే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, అంతే తప్ప నేను అనుకున్నదే నేను చేయను, ఎవరు అనుకున్నదే నేను చేయను. దేవుడు ఏదనుకుంటే అది నాకు చెప్పినప్పుడు నేను అదే చేస్తాను. నేను అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అది నాకు అనవసరం, ఆయన చెప్పాడు చెయ్యాలి అంతవరకే. అంటే అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఎక్కడికి వచ్చేవారు, దేవుడు ఏం చెప్పాడో అదే జరిగేది. మరి ఈ లోపల నేను గలిబిలు అవ్వాలి కదా కాస్త, కానీ దేవుని మహాకృప వల్ల గలిబిలు అయ్యేదని కాదండి. ఆయన చెప్పారు చెయ్యాలి అంతే, 100% విశ్వాసము. ఎలా జరుగుద్దంటే ఎలా జరుగుద్దో నాకు తెలియదు. మరి యెహోషువకి ఏమైనా చెప్పాడు ఆయన, మీరు అలా స్తుతిస్తూ తిరగండి అప్పుడు నేను గోళ్ళ పూజ చేస్తానని దేవుడు చెప్పాడండి? ఒక్క మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆయన. అంటే కొన్ని మనకి చెప్పినప్పుడు చెయ్యాలి అంతే, నోరు మూసుకుని చెయ్యాలి. మీ పిల్లలకు మీరు చెప్పరా, ఒరే ఇలా చేయరా అంటే అలాగే ఎందుకమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అని ఆడు అమాయకంగా చెప్తుంటే నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఎక్స్ట్రాలు చెప్పకే అంటారా అనరా, అది కాదమ్మా ఇది కాదమ్మా అని వాడు మళ్ళీ వచ్చి అడుగుతాడు. ఇంక మళ్ళీ అడిగేవనుకొని ఇంక పడిపోతాయి. అంటారా అనరా? మరి మనము లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం, మనకే ఎంత ఉంటే అండి నీకు దేవుడికి ఎంత ఉండాలండి? సంగతి దాచుట రాజులకు ఘనత. ఆయన రాజులకే రాజు ఆయన. దాన్ని మనం పరిశోధన చేయాలి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే పరిశోధన మొదలెడతాం. ఎందుకు ఈ మాట చెప్పుకుంటాడు దేవుడు ఏంటి అనేసి కొంతవరకు ఆలోచిస్తాం. మాకేమన్నా కొంచెం దొరికితే పర్వాలేదు, దొరకలేదు అని బాబా దేవుడే చూసుకుంటాడులే, మనకేం అర్థమవుతలేదు, ఇది ఆయనే చూసుకుంటాడు, ఎందుకు చెప్పాడు ఆయనే జరిగిస్తాడు అని ఏం చేస్తామంటే ప్రభు వదిలేస్తాం వెనక. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం, లేకపోతే ఉండలేం. కొన్ని శోధించగలుగుతాం, కొన్ని శోధించలేము. నోరు మూసుకుని ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలండి. ఈ మందిరం కట్టేటప్పుడమ్మా చూద్దామని వచ్చామండి. ఇటుకీలు పెట్టారు, పెడితే మా పాప హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిందనమాట. ఎంతవరకు జరిగింది పని అని అడిగితే ఇలా కిటికీలు పెట్టారమ్మా అన్న. అయితే చూద్దాము ఒకసారి మమ్మీ, మన ఇద్దరు వెళ్ళి చూసి వచ్చేద్దాం, రెడీ అవ్వు అంది. అప్పటికి మేము ఇంకా చర్చికి వెళ్తున్నాం. రెడీ అయిపోయి ఇద్దరు బయలుదేరాము. ఎందుకో జ్యోతి గారికి ఫోన్ చేయాలని ప్రేరేపణ కలుగుతుంది నాకు. వాళ్ళు మేము ఒకే చర్చికి వెళ్ళిపోయి, కానీ ఆవిడకి ఎందుకో ఫోన్ చేయాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలియట్లేదు. ఆవిడ చర్చికి వెళ్తారు కదా అని అనిపిస్తుంది కానీ ప్రేరేపణ అయితే పోవట్లేదు. ఇలాగా అనిపిస్తుంది అమ్మ అంటే, మరి ఆంటీ వాళ్ళు మందిరానికి వెళ్తారు కదా మమ్మీ అన్నారు. వెళ్తారని నాకు తెలుసు, మరి ఎందుకో నాకు ఫోన్ చేయాలనిపిస్తుంది అమ్మ అన్నాను. అదే మరి చర్చికి వెళ్తారు కదా ఆలోచించుకోవాలన్నారు. మళ్ళీ వాళ్ళకి భయం, దేవుడు నాకు ఏదన్నా చెప్పారు అంటే మళ్ళీ వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఇష్టపడరండి, భయం వాళ్ళకి. మళ్ళీ ఒక్క నిమిషం ఆగి వెంటనే మమ్మీ నీకు ఏం చేయాలనిపిస్తే చెయ్యి, మేము అంటే చర్చికి వెళ్తారు కదా అనేసి అలాగ అన్నాను. నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి మమ్మీ అన్న. అదేనమ్మా అని ఫోన్ చేస్తే ఆవిడ ఏమన్నారంటే కొన్ని వారాల నుంచి మందిరానికి వెళ్ళడం మానేశారట. ఆ విషయం నాకు తెలియదండి.
నాకు తెలియపోయేటట్టు ఇలాగ ఇంటి దగ్గరే ఉంటున్నాం అమ్మగారు అన్నాను. అవునా, ఎందుకో మీకు ఫోన్ చేయాలని ప్రేరేపణ కలిగిందమ్మా అన్నాను. అయితే వస్తామా అమ్మగారు అన్నా. సరే అన్నాను. ఆవిడని ఎందుకు పిలుస్తున్నానో నాకు తెలియట్లేదు. మేము రావాలనుకున్నది ఎందుకు అనుకున్నాం, కిటికీలు పెట్టారు చూడటానికి పాప చూస్తానన్నదని వస్తున్నాం మేము. ఆవిడని ఎందుకు దేవుడు పిలవమన్నాడో మాకు తెలీదు. ఈ లోపల ఆవిడ ఫోన్ చేసి మార్తారత్నం గారు, అమ్మగారు చర్చి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాం అమ్మగారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలని ప్రేరేపణ వస్తున్నట్టు అమ్మగారు ఏంటి, అందుకని వెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం అమ్మగారు. అప్పటికి ఇంకా తలుపులు పెట్టలేదు, ఏమీ లేవండి. సరే వెళ్ళండి అమ్మ, మేము కూడా వస్తున్నాము, అక్కడ వర్క్ ఏం జరిగిందో పాప చూస్తానంటే ఇద్దరు వస్తున్నామమ్మ మేము కూడా, అయితే వెళ్ళండి అన్న. అటు నుంచి వాళ్ళిద్దరు వచ్చారండి, ఇటు నుంచి వీళ్ళిద్దరు వచ్చారండి, పాప నేను వచ్చామండి. ఆ తర్వాత ఇవ్వండి ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి మా పెద్దమ్మాయి సేమియా కాసుకుని మనం కూడా వెళ్దాం డాడీ, ఏంటి వెళ్ళారు కానీ రావట్లేదు ఏంటి కానీ ఏం చేస్తున్నారు అక్కడ, చర్చికి వెళ్ళాలి కదా అని ఈ అమ్మాయికి ఎందుకో సేమియా కాసుకురావాలనిపించిందంట. ఈ లోపల నాకు మేము వచ్చాం కదా, ఈ 6 వచ్చాము, నిలబడేసరికి నాకు అనిపిస్తుంది మందిరం చుట్టూ తిరగాలనిపిస్తుందండి పాటలు పాడుకుంటూ. అది ఎప్పుడు తిరుగుతాము, ఓపెనింగ్ రోజు తిరుగుతాం, కానీ దేవుడు అప్పుడు తిరగమని ప్రేరేపణిస్తున్నాడు. ఇస్తుంటే నేను ఇంకా అది తట్టుకోలేకపోతున్నాను. ఇంకా అలా కామ్గా ఊరుకున్నాను, మందిరం అయ్యాక కదా చెయ్యాలది, ఊరుకుంటే నాకు ఆ ప్రేరేపణ పోవట్లేదు. అప్పుడు అన్నాను, ఎందుకో ఈ మందిరం చుట్టూ పాటలు పాడుకుంటూ తిరగాలని ప్రేరేపణ కలుగుతుందండి నాకు అన్నాను. అప్పుడు వెంటనే కామేశ్వరరావు గారు అన్నారు, అమ్మగారు మీకు ఏమనిపిస్తే అదే చేద్దాం అమ్మగారు అన్నారు. ఆయన అలాగంటారని నాకు తెలియదు, అసలు దీని చుట్టూ ఎందుకు దేవుడు తిరగమంటున్నాడో నాకు తెలియట్లేదు. సరే అమ్మగారు మీకు దేవుడు ఏమి ప్రేరేపణిస్తే ఆ ప్రకారంగానే చేసేద్దామమ్మా. మందిరం చుట్టూ 7 సార్లు తిరిగేసామండి, పాటలు పాడుకుంటూ తిరిగాం. ఈ దారి పోయే వాళ్ళు అందరూ చూస్తున్నారండి, ఏంటి వాళ్ళు ఇలాగా తిరుగుతున్నారు ఏంటి అనేసి, ఎందుకంటే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. 7 సార్లు తిరిగాక లోపలికి వచ్చి మళ్ళీ లోపల కూడా తిరిగామండి. తిరిగి బలిపీఠం మీదకి వచ్చి ఆరాధన చేద్దాము అన్నాను. ఆరాధన చేసేటప్పటికి ఆత్మతో నింపబడి అభిషేకంతో నింపబడి ఆరాధన చేసామండి. చేసిన తర్వాత అప్పుడు నాకు ఇక్కడ చైరేసేశారు, వీళ్ళందరూ కూర్చుండిపోయారు. ఈ లోపల మా పాప వీళ్ళు ఏం చేశారంటే డ్రింక్స్ పట్టుకొచ్చారు. డ్రింక్స్ పట్టుకొచ్చి అందరికీ డ్రింక్స్ ఇచ్చేశారు. డ్రింక్స్ తాగేసాం. ఆ తర్వాత మా పాప ఏమో ఇది పట్టుకొచ్చింది, ఈ సేమియా పట్టుకొచ్చింది. ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లేదు, కానీ ఈ అమ్మాయి సేమియా పట్టుకొచ్చింది. ఎందుకు తెచ్చిందో ఆ అమ్మాయికి తెలియదు. ఏ అమ్మ అంటే ఏమో మీరు ఇక్కడ రావట్లేదేంటి అని, ఎందుకో నాకు సేమియా కాయాలనిపించింది, తేవాలనిపించింది, తెచ్చానంటే తను. అప్పటికి మాకు ఇంకా ఫోన్లు ఏమి లేవు, ల్యాండ్లైన్ తప్ప మాకు సెల్ ఫోన్లు ఏమి లేవు. అప్పుడు ఒకరికి తెలియకుండా దేవుడు ఎలా జరిగిస్తాడో మాకు ఇప్పటికే అలాగే జరుగుతాయండి. ఆ ఒక్కరోజనే కాదు, కానీ ఎప్పటికీ దేవుడు ఏదో ఒకటి ఆయన చెప్తాడు, చెప్పింది చేస్తూ ఉంటామన్నమాట. అది జరిగే వరకు మాకు ఏమీ తెలియదండి అసలు. అది ఎవరికన్నా చెప్తే నమ్మరు. ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి మేమేం చెయ్యం, దేవుడు మా జీవితాల్లో అలా జరిగేస్తున్నాడు. ఇంక అంతే అంట. ఆ తర్వాత ఆ సేమియా ఇచ్చేసింది ఆ అమ్మాయి. ఇచ్చేసాక మరి కుర్చీ వేసేసరికి కూర్చున్నాను. నా పరిస్థితి ఎలాగుందంటే ఇప్పుడు అయోమయం అయిపోయాను నేను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇది ఓపెనింగ్ అయిపోయింది, ఇది ఇలా చేశాడేంటి దేవుడు, అంతా కంప్లీట్గా అయ్యాక కదా జరగాలి, ఏమి కంప్లీట్ అవ్వకుండా ఇలా జరిగింది ఏంటి, ఇప్పుడు ఆరాధన పెట్టాలా, ఇప్పుడు ఆరాధన నడిపించాలా, ఆరాధనలోకి వెళ్ళి కూర్చోవటం, పాటిస్తే పాడటం, ప్రార్థన ఇస్తే చేయటం, సాక్ష్యం ఇస్తే చెప్పడం,
అప్పుడప్పుడు ఎప్పుడన్నా వాక్యం చెప్పే అవసరంతో చెప్పడం ఈ తప్ప ఈ నడిపించడం అనేటువంటిది దేని తర్వాత ఏది నడిపించాలో నాకు తెలియదు. అవన్నీ మనం ఎక్కడ దృష్టిలో పెట్టుకుంటాం. నేనేమన్నా సంఘ కాపన అవుతాను అనుకున్నానా, మందిరాన్ని కడతాను అనుకున్నానా? అవన్నీ నేను నేర్చుకోవడానికి దేని తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు నాకు. అవన్నీ నాకు దృష్టిలో ఏమీ లేవండి. అయోమయం కింద ఉందో ఇప్పుడు నా పరిస్థితి. పిల్లలు అనుకుంటున్నారంటే మా ఓడికి ఎంత కూర్చుని మమ్మీకి మందిరానికి వెళ్ళడం తెలుసు కానీ నడిపించడం తెలియదు కదా, ఇప్పుడు ఎలా నడిపిస్తుంది మమ్మీ మరి అని వీళ్ళు అనుకుంటున్నారటండి. నేను ఇలా అనుకుంటుంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు. ప్రభువా, నాకు ఇప్పటి వరకు ఒక విశ్వాసగా తెలుసు, ఎవరన్నా బయట వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేయటం అది తెలుసు, మందిరంలో ఉపయోగపడడం తెలుసు, కానీ ఇలాగ ఒక కాపరగా నడిపించడం నాకు తెలియదు కదా ప్రభువా. ఇప్పుడు ఎలా నడిపించను నేను? దేని తర్వాత ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇది ఏమీ తెలియదు కదా నాకు. ఇప్పుడు నేనేం చేయను ప్రభువా అనేసి ప్రభువుని అడుగుతున్నాను. నేను అడిగి సరే ఏది ఏమైనా ఇలా జరిగింది కదా, మరి ఇంకా ప్రార్థన చేసుకుందామా అన్నాను. చేసుకుందాం అమ్మగారు అన్నారు. కూర్చుండిపోయారండి. చక్కగా మీకులాగా ఇలాగా కూర్చోలేదండి పాపం. నువ్వు ఉన్నావు కదా, ఇదంతా ఇసుక, మట్టి కాదులే, ఇసుక, సిమెంట్, అలాంటి దాని మీద వేసుకోవటానికి ఏమైనా ఉన్నాయి? అప్పుడు ఏమి లేవా? ఏమి లేనట్టున్నాయి కూడా. అలాగే అందులోనే కూర్చునిపోయారు. ఏ ఫీలింగ్లు లేవండి. ఇప్పుడు మనకు అన్నీ వచ్చాక ఫీలింగ్లు వస్తాయండి. ఏమీ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఉండదు. శుభ్రంగా అలాగే కూర్చుండిపోయారు. ఇంకా కూర్చుండిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను, ప్రార్థన స్టార్ట్ చేసి ఇప్పుడు పాటలు పాడుకుందామని పాటలు పాడాము. ఇప్పుడు ఎలా నడిపిస్తున్నానో అలా ఒకదాని తర్వాత ఒకటి నడిపింపు అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభించాను. వాక్యం అయిపోయింది తర్వాత ప్రార్థన, ఆనుకు సమర్పణ, మొత్తం ఆరాధన జరిగిపోయిందండి. ఎవరు జరిగించారు ఇదంతా? చూసారా? ఆయనే దగ్గరుండి జరిపించాడండి ఇదంతా. ఇది మేము అనుకుని చేసిన పని కాదండి. అయిపోయిన తర్వాత అక్కడికి కొంతమంది వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభువా, ఏది ఏమైనా మా ప్రమేయం లేకుండా ఇది ఓపెనింగ్ చేసేసావు, నువ్వు చేసావు. ఇది మేము అనుకుని చేసింది కాదు, ఇది మీరు చేయించారు. ఏది ఏమైనా ఓపెనింగ్ అయిపోయినట్టే ఇది. మరి ఓపెనింగ్ అయిపోతే భోజనాలు తింటారు కదా, పెట్టుకోవాలి కదా, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించుకుంటున్నానండి. ఇక్కడ ఉండి నేను అక్కడ కొంతమంది ఆలోచించుకుంటున్నారు. అందరూ ఒకసారి ఎలా రండి అన్నాను. వచ్చారు. మరి ఇలాగ జరిగింది, ఇది మనం అనుకున్నది కాదు, దేవుడు జరిగించాడు ఇది. ఏది ఏమైనా ఓపెనింగ్ అయిపోయింది, మరి భోజనాలు పెట్టుకుంటారు కదా అంటున్నాను అన్నమాట. ఇంకా పూర్తవలేదు మాట. భోజనాలు పెట్టుకుంటారు కదా అన్నాను. అదే మాట్లాడుకుంటున్నాం అమ్మగారు మేము అని. కామేశ్వరరావు గారు వాళ్ళ మిసెస్ ఈరోజు భోజనాల కార్యక్రమం మేము పెట్టేసుకుంటామమ్మా అని చెప్పి, మేము సోమవారం వెళ్ళి అన్నీ పట్టుకొచ్చేద్దామమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళి మొత్తం రైసు, చికెను అన్నీ పట్టుకుని వచ్చేసారండి. జ్యోతి గారు వంట, ఆ పుల్ల ఈ పుల్ల ఏరేసి ఈవిడి మొత్తం మీద పెట్టేశారన్నమాట. ఇక్కడే అసలు ఎంత ఆనందంగా సంతోషంగా జరిగిందండి ఆ రోజు. జ్యోతి గారు బాగాలేదా ఏంటి మీకు అలా ఉన్నారు? ఎంత హ్యాపీగా జరిగిందంటే అండి, అంత హ్యాపీగా జరిగిందండి. ఈ లోపల వస్తా మొత్తం మీద పెద్దోళ్ళని పిల్లల్ని కలిపి తీసుకొచ్చేసారండి. ఈ పెద్దోళ్ళు పిల్లలు అందరం కలిసి మొత్తం 25 మంది అయిపోయాం. భోజనాలు చేసాం. ఇంకా తర్వాత వస్తున్నాం అన్నమాట. ఇంకా శుక్రవారం ప్రార్థన పెడుతున్నాం, మంగళవారం ప్రార్థన పెడుతున్నాం, ఆదివారం ప్రార్థన పెడుతున్నాం. అంతేనండి. ఒక నెల జరిగిందన్నమాట. ఆ నెల జరిగింది, తలుపులు తాళాలు వేసేసారు. తలుపులు తాళాలు వేసేసేసరికి అప్పుడు అరుగు మీద పెట్టేవాళ్ళం అన్నమాట.
ఆ అరుగు మీద ఈ అరుగు మీద అలా మార్చి ఇదే వేసవి కాలంలో అరుగుల మీద కూర్చోలేకపోయామండి నేను. ప్రభువా కూర్చోలేకపోతున్నాం నాయన, ఈ ఎండను భరించలేకపోతున్నాం తండ్రి, ఏం చేయమంటావు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఒక ఆలోచన ఇచ్చేసాడండి నాకు. ఉదయం 8-9 గంటలకు కూడుకోండి అన్నాడు ఆయన. హల్లెలూయా అని దేవుడు చెప్పుకుని, అమ్మ దేవుడు ఇలా చెప్తున్నారమ్మా ఉదయాన్ని మరి రాగలరాటే వచ్చేస్తామమ్మా ఇంటికి ఇలా వంట చేసుకుంటాంలే అమ్మ. అంతేనండి 8:30-9కి వచ్చేసేవారు, 10:30 11కి వెళ్ళిపోయేవారు అన్నమాట. అయిపోయినా కూడా వెళ్ళేవారు కాదండి ఎవరన్నా. ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా అప్పుడు వెళ్ళేవారు కాదు. అలాగే ఇంకా ఏదో ఎలా జరిగేదంటే మాకు అక్కడ ఏదేను తోటలో కూర్చున్నట్టు అనిపించేది అన్నమాట. దేవుడితో ఏదేను తోటలో తిరుగుతారు కదా అపాదము, అలా అనిపించేదండి. ఆ రీతిగా మొత్తం మీద జరిగింది. తర్వాత మళ్ళీ ఈ పని అంతా జరగడానికి ఒక 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల్లో ప్రార్థన చేస్తే 7వ నెలలో వాళ్ళే తలుపులు తెరిచారండి. అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతం. నాకు ఒక కళ ఇచ్చారు. ఆ కళ తర్వాత మనకు రావాల్సిన ఆఫీసర్ని తీసుకొచ్చాడు దేవుడు. ఎక్కడో కర్నూలు నుంచో ఎక్కడి నుంచో వచ్చాడటండి ఆయన. అప్పుడు ఆయన నోటీసులు తీసుకెళ్తే తాళాలు పట్టుకెళ్ళి తీసేయండి ముందు, ఎక్కడ చేసుకుంటున్నారు మీరు ఆరాధన అని అడిగారట. అరుగు మీద చేస్తున్నామండి అంటే అరుగు మీద ఆరాధన ఏంటి, మందిరంలో చేసుకోవాలి కానీ ఎవరేసారి తలుపులు తాళాలని తింటాడంట ఆయన. అంటే దేవుడు ఒక అధికారిని మన కోసం పంపాడా లేదా? ముందు కళ ఇచ్చాడండి. ఆ కళలో తండ్రి ప్రత్యక్షమయ్యాడండి నాకు. ప్రత్యక్షమయ్యాడు. ఈ ఏజెన్సీ శక్తులన్నీ వచ్చేసినాయి అంటండి మందిరం కట్టకుండా ఆపేయడానికి. ఆ శక్తులన్నీ నిర్మూలన చేసేసాడు దేవుడు ఆ రాత్రి. తెల్లవారేటప్పటికి కార్యం జరిగిందన్నమాట. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎంత గొప్ప కార్యమైనా కూడా మనం చేయలేము కానీ మన దేవుడు చేస్తాడండి. మన పక్షాన్ని నిలబడతాడండి. మనం ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తే మన పక్షంగా నిలబడి ఆయన కార్యాలు జరిగిస్తాడండి. ఆ రీతిగా దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఆ తర్వాత కాస్త పని చేసుకుని గరిగచ్చి కింద అన్నా చేయించుకున్నాం. అప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు, ఏమీ లేదు. కేవలం నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, ఇది డబ్బుతో నిర్మాణం జరగలేదు, కన్నీళ్లతో నిర్మాణం జరిగిందని చెప్తూ ఉంటాను మీకు. ఆ రీతిగా ఇది కనీసం గరిగచ్చులాగైనా చేసుకుందాము ప్రస్తుతానికి కూర్చోవడానికి అని ఆ రీతిగా చేసుకున్నామండి. ఆ తర్వాత ఈ టైల్స్ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇలా జరుగుద్దని మనకేమన్నా తెలుసా? తెలీదు. అందుకే ముందు దీనికి ఏం చేయించాడు దేవుడు? ఓపెనింగ్ చేయించాడు. ఆ తర్వాత అఫీషియల్గా చెయ్యాలి కదా అందరికీ చెప్పుకుని అని అప్పుడు మరలా డిసెంబర్లో దీన్ని ఓపెనింగ్ పెట్టాము. డిసెంబర్ 18వ తారీఖు పెట్టాము. పెట్టి అప్పుడు మనమందరినీ పిలిస్తే చాలా సంఘాలు రాకుండా ఆపేసినాయండి. ఆ సంఘాలన్నీ ఆపేశారన్న విషయం నాకు తెలియదండి. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. అనేక మంది ప్రజలు ఎంతమంది వచ్చారంటే మందిరం పట్టలేదండి జనానికి. బయట కూడా ఇక్కడ లోపల ఎంతమంది జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ బయట ఉన్నారన్నారండి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడండి. మనుషులు ఏదో చేసేద్దాం అనుకున్నా కానీ దేవునికి వ్యతిరేకంగా చేయగలరా ఎవరన్నా? చేయలేరు. ఇదంతా దేవుడు చేసిందండి. దేవుడు నిలబెడితే నిలబడ్డ వాళ్ళం. దేవుడు చేయించాడండి మా ద్వారా కార్యం అంతే తప్ప మేము మందిరం కట్టి ఇక్కడ ఏదో చెయ్యాలని ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అసలు సంఘ కాపర్ని అవ్వాలని కూడా అనుకోలేదు నేను. కానీ అది దైవచిత్తం అలా ఉందండి. ఇందులో ఒక్క విషయమైనా చెప్పాడు ఆ దేవుడు నాకు, చేయించాడు అంతే. ఆయన చెప్పింది మనము మరి ఏమంటుంది
ఆయన చెప్పునది చేయుడి. ఆయన చెప్పింది మనం చేస్తే అద్భుతం జరిగిపోతుంది. ఆయన మనం చెప్పింది చేస్తే ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి. ఆయన చెప్పింది మనం చేస్తే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. అంతకుముందే ఒక దైవజనుడు నాకు చెప్పారన్నమాట అండి, దేవుడు గొప్ప కార్యం చేస్తానంటున్నాడు అమ్మ, మీకు మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు, ఆశీర్వాదిస్తానంటున్నాడు, గొప్ప కార్యం చేస్తానంటున్నాడు అని ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ప్రభువా ఇవన్నీ నేను ఏమైనా చేయమన్నానా మిమ్మల్ని? ఏటి తీసుకొచ్చి నన్ను గాల్లో పెట్టినట్టు పెట్టావేటి? ఏం చెయ్యాలో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. దీవిస్తానంటున్నావు, ఆశీర్వాదిస్తానంటున్నావు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తానంటున్నావు. ఏంటి ప్రభువా నువ్వు చెప్పేది? నాకు ఏం చెప్తున్నావు అసలు నువ్వు నాకు అని నేను అనుకుంటున్నాను అన్నమాట మనసులో. అప్పుడు ఈ మందిరం ఇచ్చి ఇదంతా చేసిన తర్వాత ఆ వాక్యం అక్కడ, ఆ వాగ్దానం నెరవేర్చబడిపోయింది అన్నమాట. మరి ఇది గొప్ప కార్యమా కాదా? అసలు ఈ మందిరం ఇక్కడ నిర్మాణం జరగకూడదని చాలామంది ప్రయత్నాలు చేశారటండి. మాకు తెలియదు, ఆ తర్వాత తెలిసింది అవన్నీ. కానీ ఎంతమంది చేసినప్పటికైనా దేవుడు ఇక్కడ ఒక మందిరాన్ని నిలబెట్టాలని ఆయన చిత్తంలో ఉందగనక ఆయన నిలబెట్టాడు. ఇక్కడ ఆయన కార్యాలు గొప్ప కార్యాలండి, ఆశ్చర్యకార్యాలండి. ఎందుకు తిరగాలో ఎందుకు తిరగమన్నాడో దేవుడు వాళ్ళకి అర్థం అవ్వలేదు, చెప్పలేదు ఆయన. మరి ఎందుకు తిరగమన్నాడో చెప్పలేదా నీకు అని యెహోషువ అంటే ఆయన ఏం చెప్తాడు? నాకేం చెప్పలేదురా బాబు, తిరగమన్నాడు అంతే ఆయన అంటే. ఆయన తిరగమన్నాడా నీకు అనిపిస్తుంది అలాగని కూడా అంటారు కొంతమంది, అంటారండి. వీళ్ళకే వచ్చేస్తున్నాయి ఈ ఆలోచనలో, దేవుడేమి ఇలాంటివి చెప్పడో అనుకుంటారటండి కొంతమంది, నమ్మరంటండి. ఏది ఏమైనప్పటికైనా తిరిగారు 7 సార్లు, ఎలాగోలా తిరిగారు. మొత్తం మీద తిరగడం కావాలి అక్కడ అంతే. ఆయన స్తుతిస్తూ తిరగాలండి. తిరిగారు. అద్భుతం జరిగిందా లేదా? ఏం జరిగింది? అలాగ భూమిలోకి దిగిపోయింది అంటండి. అటు పడితే వాళ్ళ మీద పడతాయి, ఇటు పడితే వీళ్ళ మీద పడతాయి. వాళ్ళ మీద పడకుండా వీళ్ళ మీద పడకుండా ఒక్కళ్ళు చనిపోకుండా ఎలా ఉన్న గోడ అలాగ దిగిపోయేటట్టు దేవుడు చేశాడటండి. ఈ సైంటిస్టులు అనేక మంది పరిశోధన చేస్తారు కదా, వాళ్ళు వెళ్ళి దీన్ని ఎలా కూల్చారు వీళ్ళు, అప్పటి ప్రజలు బాంబులు పెట్టారా, తుపాకీలు ఉపయోగించారా, వీటితో పొడిచారా, ఎలాగ వీటిని కూల్చారు అని చెప్పేసి పరిశోధనలు చేస్తే ఏ ఒక్క ఆయుధం కూడా దాని మీద ప్రయోగించినట్టు లేదు. అది చేసింది ఎవరు? దేవుడు. మన జీవితంలో ఏదైనా జరగాలంటే అది మనకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీకు ఏది అసాధ్యంగా ఉందో అది దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం అంటే మనము దేవుడికి ఇష్టకరంగా జీవించాలి, ఆయన చెప్పింది చేయాలి. అప్పుడు అద్భుతాలు చూస్తాం, అప్పుడు ఆశ్చర్యకార్యాలు చూస్తాం, అప్పుడు ఘనమైన కార్యాలు చూస్తాం. అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ఆ ఐగుప్తులో ఉండగా ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, ఆది కాండంలో అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని వాళ్ళు అక్కడ స్వతంత్రించుకున్నారండి. కట్టని ఇళ్లలో వాళ్ళు ప్రవేశించారు. తోటలు ఇచ్చాడంట దేవుడు, ల్యాండ్స్ ఇచ్చాడంటండి దేవుడు. ఒక్కొక్కరు ఆస్తులు పంచుకున్నారండి అక్కడికి వెళ్ళి. అంటే తన బిడ్డల కొరకు ఎలాగ ఏర్పాటు చేశాడో చూసారా? మనకి ఆలోచన కూడా రానటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడండి. నా జీవితంలో చేశాడు, మీ జీవితాల్లో కూడా తప్పకుండా చేస్తాడు. ఆయన యందు నమ్మకంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. ఆయన చెప్పింది చెయ్యండి, ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యండి, ఆయన్ని స్తుతించండి. మీరు ఎంతగా స్తుతిస్తే అంతగా దేవుని శక్తి మనమున్న స్థలంలో ఆవరించేస్తుందండి. అంటే దేవుడే మన చుట్టూ తిరుగుతూ ఉంటాడండి. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆయన ఆసీనుడైన దేవుడు మన స్తుతుల పైన కూడా ఆయన ఏం చేస్తాడో
ఆసీనుడు అవుతాడు. మన గృహాల్లో మనం స్తుతించుకుంటూ తిరిగితే దేవుని సన్నిధి మన గృహాల్లో ఆవరిస్తుంది. దయ్యాలు పారిపోతాయి. మరి సౌలు మీద ఉన్న దెయ్యం పారిపోలేదా? పారిపోయింది. మనం ఎక్కువ ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని సన్నిధి ఆవరించి అక్కడున్న ఏ చీకటి శక్తి కూడా అక్కడ ఉండదండి. దాని అంతటా అదే పారిపోతుంది. మనం అయితే పొందలేకపోతున్నామో అన్నీ పొందుకుంటాము. విలువైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తానంటాడో అవి మనం ఏం చేస్తాము? పొందుకుంటామండి. ఎవరిని మనం ఏమి చేయనవసరం లేదు. దేవుడు తప్పకుండా మనకిస్తాడండి. దేవుడు తప్పకుండా మనకిస్తాడు. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటండి? స్తుతిలో ఉండేటువంటి శక్తి. ఆ శక్తి ఎన్ని రకాలుగా మనకు పనిచేసిందో ఈరోజు మనం తెలుసుకున్నాం. మన జీవితాల్లో ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా మనం స్తుతించాలి, ఇంకా ఆయన్ని ఆరాధించాలి, ఇంకా దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. వెనక్కి వెళ్ళిపోవడం కాదు, ముందుకు రావాలి. అంతకంతకీ ముందుకు మన ప్రయాణం ముందుకే కానీ వెనక్కి వెళ్ళకూడదండి. దేవుడు ఏది చెప్తే అది చేసుకుంటూ, అది మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. యెహోషువ చెప్పింది వాళ్ళకి యెహోషువకి తెలీదు, అతనితో ఉన్న వాళ్ళకే తెలియదు. యెహోషువకి తెలుసుంటే వాళ్ళకి చెప్తాడు, అతనికి తెలియంది అతను ఎలా చెప్తాడు? చెప్పడు. అలాగే కొన్ని విషయాలు నాతో చెప్పచ్చు, నాతో చెప్పకపోవచ్చు. కానీ ఆయన ఏం చెప్పాడో అది మాత్రం మనము చెయ్యాలండి. చేసినప్పుడు ఎలాంటిదైనా మనము పొందుకునే కృపనిస్తాడు దేవుడు. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చెయ్యండి.